అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ డిఫెన్స్ అడ్వకేట్, పేరు నాగిశెట్టి మోహన్ దాస్ గారు. ఆయన తండ్రి అడ్వకేట్, అన్నదమ్ముల అడ్వకేట్, ఆయన అడ్వకేట్, వాళ్ళ కుటుంబంలో ఇంకొక తరం కూడా అడ్వకేట్ ఉన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా తీసుకున్న ఈ ప్రొఫెషన్లో ఒక దైవంగా భావిస్తున్న ఆయన చాలా సెన్సేషనల్ కేసులు తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రముఖ కేసుల్లో చాలా కేసుల్లో అక్విడల్ జరిగాయి. ఆ కేసుల్లో అక్విడల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాలతో పాటు నెక్స్ట్ జనరేషన్ ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటే వాళ్ళు ఎలాంటి విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. నాగిశెట్టి మోహన్ దాస్ గారు సార్, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ప్రకాశం జిల్లా. చెప్పండి. దాదాపు 1979 నుంచి ఈ వృత్తిలోకి వచ్చారు. నాన్నగారు సేమ్ ప్రొఫెషన్, మీరు మీ అన్నదమ్ములు, ఆఖరికి మీ అన్నదమ్ముల పిల్లలు అంటే ఇంకో తరం కూడా, థర్డ్ జనరేషన్, మూడో జనరేషన్ కూడా ఇందులోకి వస్తుంది. సాధారణంగా అడ్వకేట్ కుటుంబంలో వచ్చిన వాళ్ళ నుంచి ఆ తండ్రి ఏం చేస్తారంటే, కొంతమంది, అందరూ కాదు, అయితే అడ్వకేట్గా చేస్తారు, లేదు ఇంకొక ప్రొఫెషన్ పంపిస్తుంటారు. కానీ మీ ఇంట్లో మీరు, మీ నాన్నగారు, మీ తమ్ముడు, మీ అన్నయ్య గారు, కొత్త ప్రొఫెషన్ అంతా కూడా మీ జనరేషన్ 3 తరాలు కూడా ఇదే ప్రొఫెషన్ ఎంచుకోవడం ప్రధాన కారణం ఏంటి? మీరు 1979లో ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు సర్వీస్ మోటతో వచ్చారా, కమర్షియల్గా వచ్చారా అనే విషయంతో పాటు మీరు చేసిన కేసులు, అక్విడల్ కేసుల్లో చాలా కేసులు ఉన్నాయండి. చెంచురామయ్య కారంచేడు కేసు అవ్వచ్చు, కటార్ కృష్ణ కేసు, నక్సలైట్ల కేసులు, చాలా కేసుల్లో మీ దగ్గరకు వస్తే ఆ కేసు పోలీసులు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినా, చైన్ ఆఫ్ లింక్ ఎక్కడ తెగిపోకుండా పంపించినా, డిఫెన్స్ సర్టిఫికేట్ మోహన్ దాస్ గారికి వెళితే ఖచ్చితంగా ఆ కేసు అక్విటల్ అవుతుంది అనేది ప్రకాశం జిల్లాతో పాటు చుట్టుపక్కల నెల్లూరు, విజయవాడ ప్రాంతం అంతా చాలామంది చెప్తుంటారు. అంటే అంత పక్కా చేసిన తర్వాత కూడా మీరు అంత 0 పాయింట్ వెళ్ళి మీ అప్పీల్ తీసుకురావడం వెనక అంత ప్రొఫెషనల్గా చేయడమా, లేదు నిజంగా నేరం చేయలేదు, ఆయన జైలు పంపకూడదు ఉద్దేశం చేస్తారు కొంతమంది, లేదు మీ ప్రొఫెషన్ మొత్తం రంగరించి ఆ కేసులో పూర్తిగా బయటపడడం వెనక ఉద్దేశం ఏంటి? మూడో ప్రశ్న మీకు స్టార్టింగ్లో అడిగా. మీరు వచ్చినప్పుడు ఒక ప్రొఫెషన్కి దీనికి ఒక విలువలతో ఉండేది, క్రమేపీ ఇది కొంత దారి తప్పుతుందని ఒక వార్త వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఈ ప్రొఫెషన్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మోహన్ దాస్ గారి కుటుంబ నేపథ్యం, తండ్రి గారి యొక్క ఈ వృత్తిలోకి రావడం, తండ్రి గారి తర్వాత ఈ వృత్తిని మీరు ఎంచుకోవడం వెనక ఉద్దేశం ఏంటి? మా ఫాదర్ బేసిక్గా మా నాన్నగారిది పొన్నూరు గ్రామం. పొన్నూరు గ్రామం అయితే రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఒంగోలు వచ్చాడు. ఒంగోలు వచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో తనకేను తన సీనియర్ ఉద్యోగికి డిస్టర్బెన్స్ రావడంతో అవమానంగా భావించి ప్రాక్టీస్ చేయటం, అడ్వకేట్గా వివాహం అయిన తర్వాత అలా చదివాడు. తర్వాత మంచి కమ్యూనిస్ట్ ఉద్యమంలో గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టి ఇందులో ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారంటే ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉంటే కొన్ని ఫేవర్స్ చేయమని పై వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల నేను చేయనని ఆయన్ని అవమానపరిచారు. ఒక 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 ట్రాప్ కూడా అరేంజ్ చేశారు మా నాన్నగారి మీద. దట్ వాజ్ అరౌండ్ 1930s. అప్పుడు యంగ్ మ్యాన్, 22-23 years. నాకు ఇది ఇండిపెండెంట్ బతకాలని అప్పుడు మచిలీపట్నం లా చేయటం, ఆ దశలో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉండేది ఒంగోలులో. అప్పుడు మా నాయన సిపిఐ పార్టీని ఆకర్షించబడి అలా ఉన్న తర్వాత మేము 4 అన్నదమ్ములం, 4 అక్కచెల్లెళ్ళం ఆయనకి. ఆయన నాకు వారసులు ఉండాలా అంటే, మా ఫాదర్ ఎలా అంటే, వేదా బిక్కి ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ పూర్. వేదా బిక్కి ఇంటికి వస్తే మాకు మా సొంత పాతింట్లో మిద్ది ఉండేది పైన. మా అమ్మాయి వాళ్ళకి భోజనం వండి వాళ్ళకి అన్నం పెట్టి పైన పండుకోమని నీళ్లు సపర్యలు చేస్తూ, అంటే ఆయన సర్వీస్ అనేది దైవత్వం అనుకున్నటువంటి వ్యక్తి. ఆయన కడుపును పుట్టినందుకు మాకు అలాగే మమ్మల్ని డౌన్ టు ఎర్త్ పెంచాడు. డౌన్ టు ఎర్త్ అంటే ఎలా ఉంటుందంటే, మాకు కారు అంటే తెలియదు, రిక్షా అంటే తెలియదు, సైకిల్ అంటే తెలియదు, స్లిప్పర్స్ మామూలు సర్వసాధారణమైన జీవితం పెరగటం వల్ల మాకు కూడా, మా రక్తంలో కూడా బీదాబిక్కి
ఉండాలా, వాళ్ళతో సర్వీస్ చేయాలా అనే రీజన్ కూడా డెవలప్ అయింది. దానికి కూడా రీజన్ ఏంటంటే మా నాన్న ఒకళ్ళడికి ఉద్యోగం సంపాదించింది నా కొడుకులకి, నాకు అక్కర్లే, నేను లా చదివిస్తాను. అలా చదివిస్తే మా అన్నయ్య పెద్దన్నయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు, మా రెండో అన్నయ్య డిస్ట్రిక్ట్ జడ్జిగా చేశాడు, విద్యాప్రసాద్ అని చేశాడు. తర్వాత నేను థర్డ్ సన్, నేను లాయర్గా అయ్యాను. నాకు ఉన్న పెక్యూలియర్ పరిస్థితులు ఏమిటంటే నేను 6/12/79 ఎన్రోల్ అయితే 7/12 ఒంగోలు వచ్చాను. అప్పుడు హైదరాబాద్లో ఉండేది ఎన్రోల్మెంట్. 7/12 వస్తే మా నాన్న ఇంట్లో లేడు, ఆయన షిఫ్ట్ చేశారు హాస్పిటల్కి, హార్ట్ అటాక్ వచ్చి. అయ్యో, నాకు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు లేడు నన్ను ఒంగోలు బార్లో. పెద్ద ఫ్యామిలీ, ఫేమస్ లాయర్. పెద్ద బ్రదర్ ఏమో ప్రాసిక్యూటర్గా వెళ్ళిపోయాడు జీవితంలో, రెండవ వాడేమో అప్పుడు నర్సరావుపేట సబార్డినేట్ జడ్జిగా ఉండేవాడు, అది వెళ్ళిపోయాడు. సో నన్ను ఇంట్రడ్యూస్ చేసేవాడు లేడు. సో ఐ వాజ్ ఫ్రమ్ ఎ స్ట్రా. మా నాన్న పెద్ద ప్లేడరు, కానీ నాకు గైడెన్స్ లేదు. అలా కెరియర్ నాకు బిగిన్ అయింది. అందువల్ల సార్ కుటుంబంలోనే ముగ్గురున్నారు, నాన్నగారు, ఇద్దరు అన్నదమ్ములు. మీకు ఆ టైంలో బ్యాడ్ టైం వల్ల మీకు ఎవరు ఇంట్రడ్యూస్ లేరు. మరి మీకు సీనియర్ ఎవరు అప్పుడు? మా నాన్న నాకు సీనియరు. అంటే నేను మీకు ఇంకోటి చెప్పాలా, నేను చిన్నప్పటి నుంచి మా నాయన స్కూల్ నుంచి కానీ కాలేజీ రాగానే కూర్చోబెట్టి క్లయింట్లు చెప్తుంటే రాయించేవాడు, నాకు అటు కేసులు రాయించేవాడు. అంటే ఆయన దృష్టిలో నాకు దీంట్లో దించాలని ఆయనకు ఉంది, నాకు తెలియదు. అందువల్ల నా చేత కేసులు రాయించటం, వాది ప్రతివాది, పిటిషను, అఫిడవిట్ అలా వచ్చింది. తర్వాత మా నాన్నగారు రికవర్ అయ్యి వచ్చారు. రికవర్ వచ్చేసరికి ఆయన మంచి ఫేమస్ క్రిమినల్ అడ్వకేట్. ఆయనకి గంపెడ వర్క్ ఉండేది. సో మార్నింగ్ నాకంటే ముందు వెళ్ళిపోయేవాడు మా నాన్నగారు, నాకంటే తర్వాత వచ్చేవాడు. నేను ఇంట్లో అన్నీ చూసుకొని వెళ్తుండేవాడు. అలా మేమిద్దరం ప్యారలల్గా చేసాం ప్రాక్టీస్. నేను కింద లోయర్ కోర్స్ చేసేవాడిని, నాన్నగారు సెషన్స్ కేసు చేసేవారు. అట్లా ఆయన సాన్నిహిత్యంతో 5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను. ఆయన 1980 మన 8 ఫిబ్రవరి 1985లో చనిపోయారు. అయ్యో. సో బై విచ్ టైం నాకు 27 సంవత్సరాల వయసు. 21 సంవత్సరాల వృత్తిలోకి వచ్చాను నేను, నాకు 27 సంవత్సరాల వయసు. అంటే మా నాన్న నన్ను వృత్తిలో అటు దించి ఆయన స్వర్గస్థుడయ్యాడు. సంహవ్ మన బ్రదర్స్ని అడిగాను ఇద్దరిని, నేను అబ్బాయి మరి నాన్నగారు చనిపోయారు ఏం చేద్దామని. అరే మేము రిజైన్ చేసి వస్తాము, ఇద్దరివి కలిసి చేద్దామన్నారు. నేనేం చెప్పానంటే 1 year టైం ఏంటి నాకు, నేను ఫెయిల్ అయితే వచ్చేసేయండి, సక్సెస్ అయితే రావద్దన్నాను. నేను ఫెయిల్ అయ్యింది లేదు, వాళ్ళు వచ్చింది లేదు. ఓకే, అంటే ఆ ప్లాట్ఫామ్ అలా కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తున్న తర్వాత నా దగ్గర ఈ రోజుకి ఒక 50 మంది జూనియర్స్ లాయర్లు అడ్వకేట్స్ అయ్యారు. ఇప్పుడు హైకోర్టు జడ్జి మన్మథరావు గారు నా జూనియర్. తర్వాత 4 జిల్లా జడ్జిలు నా జూనియర్స్ ఉన్నారు. ఒక 60 జనం మున్సిఫ్స్ నా జూనియర్స్ ఉన్నారు. జ్యుడిషియరీలో నేనుగా అడ్వకేట్గా ఈ వృత్తి నాకు ఇచ్చేటువంటి ఈ సఫలీకృతమైన జీవితానికి రిటర్న్ గిఫ్ట్గా నేను జడ్జిల్ని ఇచ్చాను, ఈ జ్యుడిషియరీకి అడ్వకేట్స్ ఇచ్చాను. చాలామంది ఈరోజు చిన్న మంది బుడ్డ ప్లేటర్లు వస్తారు, సార్ ఈ కేసు చేసి పెట్టండి సార్ అంటారు. నేను చేస్తా, ఫీజు అంటే నువ్వు తీసుకోరంట. అంటే నేనేం చెప్తానంటే ఈ ప్రొఫెషన్కి నేను రుణపడి ఉన్నా, నాకు ప్రొఫెషన్ రుణపడి లేదు. ఇంత కంఫర్ట్గా నేను జీవిస్తానంటే ఈరోజు ఈ వృత్తే నాకు ఈ పేరు ఇచ్చింది. ఈ వృత్తిలో నేను ఎంతో ఉన్నతంగా ఉన్నాను. దానికి రీజన్ ఏంటి? ఆ వృత్తే. ఆ వృత్తిలో వచ్చే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటం, చిన్నపిల్లలు కేసులు చెప్పి వాళ్ళు చేసి పెట్టడం, కేసులో సార్ టైట్ కేసు అంటే నేను చేస్తా పోరని అది చేస్తూ ఉంటాను. నేను ఎందుకు చేస్తున్నానంటే ఐ ఓ లాట్ టు ది ప్రొఫెషన్. ఇంకా చేస్తాను నేను, ఎందుకంటే నాకు ఈ ప్రొఫెషన్లో ఒకసారి మీకు చెప్పాలి. ఇప్పుడు రామ్ జెత్మలానీని జస్టిస్ టిఎస్ ఠాకూర్ అడుగుతాడు, చీఫ్ జస్టిస్ ఠాకూర్ రామ్ జెత్మలాని అడుగుతాడు జోవియల్గా, ఏం జెత్మలాని నువ్వు ఎప్పుడు 30 ఏళ్ళు చూస్తున్నావు, నిన్ను ఎప్పుడు మానేస్తా ప్రాక్టీస్ అంటాడు. మిలాడ్ ఐ లై ఇన్ కోర్ట్ వైల్ ప్రాక్టీసింగ్ అంటాడు. అంటే ఈ వృత్తిలో చాలా కొద్ది మందికే దేవుడు ఆ ఎలివేషన్ ఇస్తాడు. అప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేసి మనం చేయకుండా ఇంట్లో కూర్చొని ఆదివారం సెలవు,
శనివారం సెలవు, నేను సీనియర్ అడ్వకేట్ని, నాకు హ్యాపీ అవర్స్ ఉంటాయి. అది నేను నమ్మను. ఈ స్టేజ్కి నేను రాగలిగానంటే ఈ వృత్తికి నేను ఎంతో రుణపడున్నాను. అందువల్ల నేనేం చెప్తానంటే ఈ ప్రొఫెషను గోల్డెన్ ప్రొఫెషన్, ప్రొవైడెడ్ మీకు హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఇండస్ట్రీ, హార్డ్ వర్క్, పెర్ఫార్మెన్స్, కన్విన్సింగ్ నేచర్, హంబుల్నెస్, ఇవన్నీ ఇన్కార్నేషన్. అన్ అడ్వకేట్ ఇస్ అ సోషల్ ఇంజనీర్. రైట్. ఎట్లా మీరున్నారు, మీరు దాసు గారు మంచి లాయర్ అంట, ఈ మర్డర్ కేసు ఇద్దాం, మా వాడు చంపలేదు కానీ మా తమ్ముడి మీద పడింది కేసు అని వస్తారు. ఎందుకు వస్తారు? దాసు గారికి మేము 50% ఫ్యాక్ట్స్ చెప్తే ఆయన దాన్ని 100% డెవలప్ చేసి కొట్టేయిస్తారని. నేను 20% చేశాను అనుకోండి, వృత్తి కిందకి పనికొస్తాను. రైట్. సో ఈ ప్రొఫెషన్లో ఉండాలంటే, అడ్వకేట్గా ఉండాలంటే హానెస్టీ, ఇంటిగ్రిటీ, హార్డ్ వర్క్, హంబుల్నెస్, జడ్జిని చాలా కన్విన్సింగ్గా రిటార్ట్ చేయగలిగేటువంటి టాక్టిక్స్, ఇవన్నీ కూడా ఈ వృత్తిలో ఉండాలి. సార్, నాన్నగారితో తీసుకున్న తర్వాత 1 year వరకు నాకు టచ్ చేయొద్దు, తర్వాత రండి మీ బ్రదర్కి చెప్పారు. ఈ 1 yearలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెచ్చేలా మా తమ్ముడు నాన్నగారి పేరు నిలబెడతాడు అనేలా చేసిన కేసే ఉందా? అసలు ఎట్లా ఉండేదంటే, అప్పుడు నాన్నగారు టాప్ నెంబర్ 1 క్రిమినల్ అడ్వకేట్ ఆ రోజుల్లో. అలాంగ్ విత్ అప్పుడు 5-6 పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. సో పొద్దున్నే 7కి వెళ్తే నైట్ 10-11కి వచ్చేవాడిని. అలా మా వాళ్ళు జడ్జిగా ఒకడు, పీపీగా ఒకడు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకునేవాళ్ళు నాకు తెలియకుండా. వాడు ఎలా చేస్తున్నాడు, దాస్త సరిగ్గా చేస్తున్నాడా లేదా, ఏమన్నా ఫ్రెండ్స్ తిరుగుతున్నాడా, ఇంకా పిల్లాడిలాగా ఉన్నాడా, ఫ్రెండ్స్ ఏమన్నా ఇంటికి వస్తున్నారా, అలా వాళ్ళు గమనించారు. వాళ్ళకి తెలిసింది, లేదు వీడు అహర్నిశలో కష్టపడుతున్నాడు, ప్రొఫెషనల్గా అయిపోయాడు. అంటే ఒక చిన్న పిల్లవాడిని నీటిలో వేస్తే అప్పుడే ఈతాడు వాడు. అవును. మనోడు ఈదడేమో అనుకుని ఒడ్డునే పెట్టి వాడు ఈదడమే రాదు. సార్, మీరు తీసుకున్న ప్రొఫెషన్లో మీకు ఫస్ట్లో అడిగే క్వశ్చన్, సర్వీస్ మోటోవా, కమర్షియలా, ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నారా? అంటే ఇక్కడ బతకడానికి కూడా కొంత ఆదాయం కావాల్సింది. కరెక్ట్. అలా అని మీరు సర్వీస్ మోటో ఉంటా అంటే మనకి ఫ్యామిలీ వెళ్ళదు. ఈ మూడిట్లో ఏది తీసుకున్నారు? నాకు హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీతో సంభాషించగలిగితే ఒకటే చెప్తారు, ఆయనకి డబ్బు పిచ్చి లేదు, ఎంత తీస్తే అంత తీసుకుంటాడు, నేను బేదోడిని అంటే నేను ఇష్టం వచ్చిన ఇచ్చిపోరా అంటాడు అనే పేరున్న కుటుంబం మా నాన్నగారిది. మాకు వచ్చింది అదే, ఫస్ట్ నుంచి ఉంది. అందువల్ల మాకు నా పర్సనల్గా నా వరకు చెప్పాలంటే, ఒక అడ్వకేట్ అనేవాడు చనిపోయిన తర్వాత బతకాల. హీ మస్ట్ లివ్ ఆఫ్టర్ డెత్. అడ్వకేటే కాదు, హ్యూమన్ బీయింగ్ కూడా బతకాల. బతికినంతకాలం కుక్క బతుకుద్ది, ఏదైనా జంతువు బతుకుద్ది, మనం ఎప్పుడు బతకాలా? అరే మహానుభావుడు ఆయన. అది నాకు ఫస్ట్ నుంచి నా మనసులో ఉన్నటువంటి నా కమర్షియల్ స్లాట్. అసలు కమర్షియల్ యాంగిల్ కనుక ఉండుంటే నాకు ఈ సంచుల్లో గొట్టాలు డబ్బులు కుక్కుని పెట్టుకునే వచ్చే అన్ని కేసులు నాకు ఉన్నాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ వృత్తిలో అడ్వకేట్కి క్లయింట్ని మోసం చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అవును. అడ్వకేట్కి క్లయింట్కి ఉన్నది ఒక నమ్మకం అండి, ఒక ట్రస్ట్. ఎస్. ఆ ట్రస్ట్కి బ్రేక్ అయితే ఇంక లేదు కదా. మరి మీరు అంటే విత్ ఆల్ రెస్పెక్ట్స్ మై కొలీగ్ అడ్వకేట్స్, ఈ మధ్య అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారు చెప్పండి? మీరు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి. వాడికి ఆస్తి ఇప్పిస్తానని చెప్పి అరెకరము వాడికి 10 ఎకరాలు ఇప్పిస్తాను, 2 ఎకరాలు నాకు ఇవ్వాలని రాయించుకోవటం, అలాగే ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్ ఆ ఇంటికి వెళ్తూ అతను వైఫ్తో సంబంధాలు పెట్టుకోవటం, మూడో యాంగిల్ అదర్ సైడ్ వాటితో కొల్యూడు కావటం, 4వది జడ్జి నాకు అనుకూలం, నేను 5 లక్షలు ఇస్తాను ఆయనకి. ఏం చేస్తాడు? జడ్జి గారి ఇంటికి వెళ్తాడు, జనవరి 1st రోజు వెళ్తాడు, నమస్కారం పెట్టి గురుగారు యాపిల్ ఇస్తాడు, రేపు మాట్లాడానరా ఆయన డీల్ ఒప్పుకున్నాడు. సో ఈ ప్రొఫెషన్లో డిజానెస్ట్ కావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ వృత్తి నిబద్ధత ఉండాలంటే ముందు మనం ఇక్కడి నుంచి పనిచేయాలి. నేను చేసుకోనండి, మీకు ఎంత కావాలో దైవం ఇస్తుంది.
నీకు సప్లై మీ జేబులోంచి కాదు, పైనుంచి వచ్చి నాకు వస్తుంది. అది నా నమ్మకం. అంటే మీరు చెప్తున్నట్లుగా ఆ ప్రొఫెషనల్గా తీసుకున్నారు దాన్ని. కరెక్ట్. రైట్ సార్. మీరు మీ కుటుంబం గతంలో మీ నాన్నగారు కానీ ఒక కేసు మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఇందాక చెప్పినట్లుగా ఇస్తే ఇవ్వు లేదంటే లేదు, రైట్. కానీ ఇప్పుడు జనరేషన్ డాక్టర్ లాగా ఒక ఫీజు కూడా పెడుతున్నారండి. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను మీకు చెప్తాను. కన్సల్టింగ్ ఫీజు చెప్తా మీకు. నేను మొన్నెవరో ఒక అడ్వకేట్ వస్తే హైదరాబాద్ దగ్గరికి పెట్టి మాట్లాడాలి అని చెప్పాడు అబ్బాయి. ఆయన గారు సాటర్డే సండే మాట్లాడంట, ఆయన హ్యాపీ అవర్స్ అంట అని చెప్పాడు. నాకైతే ఆశ్చర్యం వేసింది. హ్యాపీ అవర్స్ ఏంటి? ఎట్లుంటాయి అండి అవి? హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మీతో ఇంటరాక్ట్ అవుతుంటే మీ భావాలు నాకు తెలుస్తాయి, నా భావాలు మీకు తెలుస్తాయి. అది హ్యాపీనెస్. సో ప్రొఫెషన్ని కాపాడాలంటే మనం ప్రొఫెషన్కి మనదని దాన్ని ఆలింగనం చేసుకోవాలి, ఓన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న అడ్వకేట్లు ఈ కన్సల్టింగ్ ఫీజు పెట్టడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆఫీసు పెద్ద ఆఫీసు, చిన్న ఆఫీసు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇప్పుడు ఒక ఆఫీస్కి రండి, మేము మా ఆఫీస్ చూపిస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికాడ ఆఫీసు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మోస్ట్ ఆర్థోడాక్స్ ఆఫీస్గా ఉంటుంది. అక్కడక్కడ బూజు బట్టి పుస్తకాలకి. కానీ క్లయింట్లు కూడా అటువంటి ఆఫీసులు రావట్లేదు కదండి ఇప్పుడు. వాళ్ళకి కూడా పెద్ద రిసెప్షనిస్ట్ ఆఫీసు ఫీజు గంటకు లక్షల్లో ఉన్న అడ్వకేటే కావాలని అడుగుతున్నారు కదా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బిస్కెట్ చుట్టూ రేపర్ ఉందనుకోండి, ఆ రేపర్ వాల్యూ ఎప్పుడు పోద్ది అంటే బిస్కెట్ మనం నోట్లు వేసుకోగానే రేపర్ వాల్యూ పోతాం. అడ్వకేట్ ఆఫీసును చూసి వాడు హోదా చూసి అద్దాలు చూసి రావట్లా. మీరు అన్నట్టు క్లయింట్లు సరుకుందా లేదా, ఈయన పెర్ఫార్మెన్స్ ఉందా లేదా అని వస్తున్నారు. మోసపోతారు. ఒకసారి మోసపోతారు, రెండుసార్లు మోసపోతారు. అందుకనే కదా ఇప్పుడు నేను జడ్జి గారితో ఫోటోలు తీసుకొని ఇంట్లో తగిలించుకోవటం ఎందుకు? నా మీద నాకు నమ్మకం లేకపోతేనే. సో మీరు చెప్పినట్టు ఈ ప్రొఫెషన్కి ఎలా ఉంటుంది, నైతికత ఉంటేనే వృత్తి ఉంటుంది. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. మీ ప్రొఫెషన్లో మీకు బాగా టఫ్ వచ్చిన కేసు చెప్పండి. ఈ కేసులో నిజంగా వాడు జైలుకి పోతాడు, కానీ మీ టాలెంట్ చూపించి ఆయనకి బయటపడేశారు. నా టాలెంట్ అనేదానికంటే ఒకటండి, టాలెంట్ అనే పదం కరెక్ట్ కాదేమో, అక్కడ దొరికిన ఆ పాయింట్ మీరు దాన్ని క్యాచ్ చేశారు. టాలెంట్ అనకూడదు, దాన్ని అనాలంటే ఎలా? ఇప్పుడు మీకు ఒకటి చెప్తా. కళ్ళు చూడంగానే కొట్టేస్తారు అనుకున్న కేసులో ఉంటాయి. అరే కొద్దిగా ట్రై చేస్తే మనం కొట్టేయించుకోవచ్చు ఉంటుంది. అరే బాబు ఇది కష్టం రా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మధ్యాహ్నం ఒక రికార్డ్ చదివా. భార్యాభర్త చిన్న పాప ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఊరు వెళ్తారు, చీరలు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు, వస్తారు. దారిలోకి రాగానే మూడు బళ్ళాంక తగాద వచ్చింది. తగాద వస్తే అమ్మాయి వీడిని వెనకొచ్చి లాగుద్ది మోటార్ సైకిల్ నుంచి. కింద పడతాడు. వీడు టక్కన కోపం వచ్చి అక్కడ రాయి తీసుకుని కొడతాడు. కొడితే పిల్లకి తగులుద్ది, బిడ్డ పడిపోద్ది. భార్య మీద గొంతుకు వేలేసి తొక్కుతాడు. వాడు కోపం తీసుకుని ఇద్దరు చచ్చిపోయి ఉంటారు. ఇద్దరు చచ్చిపోయారు. అయ్యో, డాటర్ అండ్ వైఫ్. వాడు ఇంకా భయం వేసి వాళ్ళు కొనుక్కొచ్చుకున్న చీరలన్నీ బట్టని వాళ్ళ మీద వేసి మోటార్ సైకిల్ నుండి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తాడు భార్యని కూతుర్ని, ఇద్దరిని. తర్వాత రికార్డ్స్ అవుతుంటే వాడు సీసీ కెమెరాలో వాడు ట్రావెల్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ కేసు ఒక పంద. అంటే దీనికి ఎట్లా చదువుతుంటే ఎట్లా దీన్ని అనేది ఒక కేసు ఉంటుంది. ఒక కేసు ఏమో అంత ఫేస్ ఆఫ్ ఇట్ ఎఫ్ఐఆర్లో పేర్లు ఉండవు. ఎవడో ఒక విఆర్ఓ కూడా తీసుకెళ్ళబడి నేరం ఒప్పుకున్నట్టుగా ఒక వెధవ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఒక ఫాల్స్ రికవరీ చూపిస్తారు. ఒక నైఫ్ ఒకటి. ఆడు సాక్షి వచ్చి నాకేం తెలుసు సార్, నేను చూడలేదు సార్, నాకు తెలియదు అంటాడు అరెస్ట్ మీడియేటర్. అక్కడితో కేసులు పోతాయి. అంటే ఇన్బిల్ట్గా కేసులోనే పోలీసు ప్రొజెక్ట్ చేసే కేసులోనే కొన్ని వీక్నెస్లు ఉంటే మన మేధస్సుని బట్టి కొన్ని కేసులు మనకు అవకాశం వస్తుంది. ఒక్కోసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఒక కేసు, ఈ కేసు చెప్పండి. చీర
భార్యని కూతుర్ని తగలపెట్టేస్తాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాడు ఒక హాస్పిటల్లో పనిచేస్తాడు. ఆ మోటార్ సైకిల్ తీసుకొచ్చినట్టుగా హాస్పిటల్లో సీసీ కెమెరాలో ఉంది. తర్వాత ఒక ఏరియాలో పెట్రోల్ కొడుచుకుంటాడు, ఆ కెమెరాలో ఉంది. ఇద్దరు ఉన్నారు, ఎవరు? భార్య, బిడ్డ, వీడు, ముగ్గురు ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి నేరస్థలం హార్డ్లీ 1/2 కిలోమీటర్. అక్కడ మోటార్ సైకిల్, పెట్రోలు వ్యవహారం ఉంది. మళ్ళీ బండి తెచ్చి హాస్పిటల్లో పెడతాడు, అన్నీ ఉన్నాయి. సో లింక్ బ్రహ్మాండంగా ఉంది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఆ కేసులో మనం ఏం చేయలేదు. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు అంటే చేయాలి, చెబితే అట్లా. ఇప్పుడు మాకు ఓతు తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే, ఈ కేసు మంచోడైతేనే మనం అక్కడికి రావాలా, ఈ సినిమాలో లాగా నిజమైన కేసులో చేయాలి, నొట్టి ట్రాష్ ప్రొఫెషన్. మీరు వచ్చిన కేసు చేసి నీ ప్రయత్నం నువ్వు చేయి. యు ఆర్ నాట్ ది జడ్జి ఆఫ్ ది కేస్. ఆ జడ్జికే తెలియదు జడ్జిమెంట్ చెప్పిన దాకా కొట్టేస్తాను, శిక్ష వేస్తానని. సో న్యాయవాది పరంగా నువ్వు, న్యాయవృత్తి పరంగా నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా? సార్ ఈ కేసులో వెళ్దామండి. క్లయింట్ మీ దగ్గరకు వచ్చాడు, ఓకే. ఇప్పుడు ఇందులో మీకు చాలా చైన్ క్లియర్ కనిపిస్తుంది. మరి దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సీసీ కెమెరాలో విజిబిలిటీని మనం డౌట్ క్రియేట్ చేయాలా. డౌట్ ఆఫ్ బెనిఫిట్. వాడు ఆ కెమెరాలో వాడు హేజీగా కనపడ్డా అనుకోండి, అతను మోటార్ సైకిల్ ఎవరో తీసుకెళ్లారు, ఒకవేళ బుక్ మోటార్ సైకిల్ వీడి పేరు మీద ఉంటే, లేకపోతే నేనే కాదు. అంటే డిస్లింకింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సార్ క్షుణ్ణంగా రికార్డ్ చదవాలా, క్షుణ్ణంగా. నాకు ఒక మిత్రుడు జడ్జి గారు ఉన్నారు, అంటే ఆయన కొత్తగా వచ్చినాడు. ఈ కేసు కొంచెం కంప్లీట్ అయ్యాక అప్పుడు వెళ్తారు. ఈ కేసులో మీరు ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ రివీల్ చేయడం ఇష్టం లేదు, నాకు అర్థమైంది. సరే, ఇక్కడ ఆ కేసులో క్లయింట్ వచ్చాడు, ఆ ఇచ్చిన దీంట్లో మీరు మీ ప్రొఫెషన్ ప్రకారం వెళ్తున్నారు. ఆ క్లయింట్ మీకు చుట్టమా శత్రువా కాదు, అది ప్రొఫెషన్. కానీ ఇంకొక వైపు మానవత్వం ఉంది అక్కడ. ఒక ఆడపిల్లల్ని, భార్యని, కూతురుని చంపాడు. చంపిన వాడిని కాపాడాలని ఆలోచిస్తారా, లేదు నా ప్రొఫెషన్కే ప్రయారిటీ ఇస్తారా? సార్ ఇక్కడ ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లల్ని చంపాడు కదా, భార్యని, కూతుర్ని. అటువంటి వాడిని శిక్ష పడాలి అనే కొంతమంది ఉంటారు. లేదు నా ప్రొఫెషన్ ఇది, వాడు ఏం చేస్తే నాకెందుకు అని ఉంటారు. దానికి నేనేం చెప్తానంటే సార్, నీ వృత్తి నువ్వు తీసుకుంది వృత్తి చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను వచ్చాడు, ఒక వ్యక్తి సెక్సువల్ డిసీజ్ పెట్టుకుని డాక్టర్ కాడికి వచ్చాడు. ఎవడా నువ్వు ఏదో పని చేసిన అక్కడికి వచ్చావు, గట్అవుట్ అంటాడా? మెడిసిన్స్ ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకంటే క్యూర్ చేయాలి. మేమేమంటామంటే, అంటే మీకు ఫ్యాక్ట్స్ మీకు చెప్పాను కాబట్టి మీరు చెప్తున్నారు. నేను సపోజ్ నేను చేయనండి, ఎక్స్ చేస్తాడు, లేకపోతే వై చేస్తాడు, లేకపోతే జెడ్ చేస్తాడు. వాడు నా కాడికి ఎందుకు వచ్చాడు? ప్రొఫెషనల్ ఎథిక్స్. ఈయనని పర్చేజ్ చేయలేరు అవతలలో, ఈయన కేసు బాగా చేస్తాడు, ఈయన చక్కగా ఆర్గ్యుమెంట్ చెబుతాడు, న్యాయమూర్తిని కన్విన్స్ చేస్తాడు, నా మీద ఉన్న అబండెంట్ కాన్ఫిడెన్స్తో వస్తాడు. నేను చేయను, నేను చేతులు కట్టుకున్నాను అనుకోండి, వాడికి పిల్ల ప్లేటర్ కాడికి వెళ్తే వాడు శిక్ష పడింది అనుకోండి, నా విలువ ఏమవుతుంది? నైతికత పోద్ది కదా. ఎప్పుడు కూడా లాయరు నువ్వు చంపేవేంద్ర, నా కాడికి వచ్చేవేంద్ర అనడవు. ఈ కేసులో వీడిని ఎంతవరకు మనం సేవ్ చేయగలుగుతాం? వీ విల్ డూ అవర్ బెస్ట్. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది బాడీ ఫేట్. అట్ ది సేమ్ టైం వీ విల్ నాట్ లీవ్ ఎ సింగిల్ స్టోన్ అన్టర్న్డ్. ఎఫర్ట్ పెట్టాల్సిందే టు ది హిల్ట్. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇందాక చెప్పినట్టు మీకు న్యాయమూర్తికి జడ్జిమెంట్ చెప్పిందాక వాడికి, అందుకే చెప్పదలుచిన ఒక చిన్న కేసు. నేను ఎర్లీ 80s 85లో ఒక మెజిస్ట్రేట్ దగ్గర కేసు చేశాను. మెజిస్ట్రేట్ దగ్గర చేస్తే ఒక అతను వీడి భార్యను తిడుతుంటాడు, ఒక అతను వస్తాడు, అడ్డం వస్తాడు, ఒకడు వాడిని కొడతాడు, వాడు తల పగిలిపోద్ది. మంచి ఎవిడెన్స్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అంతా అయింది. భార్య చెప్పిన సాక్ష్యం కొట్టుకొచ్చి చెప్పింది, ఎగ్నిస్ట్గా భర్తకి చెప్పింది. నేను చెప్పారే నీకు పడుద్దురా ఖాయంగా బాబాయ్, జామీందారులు తెచ్చుకోరని చెప్పాను. కొట్టేశాడు. నాకు అర్థం కాల. లంచ్ తర్వాత పిలిచాడు ఛాంబర్స్కి. ఎన్ఎండి మోహన్ దాస్ రా అన్నాడు. నేను సార్ ఎందుకు కొట్టేశాను తెలుసా కేసు అన్నాడు. తెలియదు సార్. వాడికి దానికి సంబంధం ఉంటుంది, అది ఎందుకు చెబుతాయి మూడుకి ఎగ్నిస్ట్గా. జడ్జి
చాలా విషయాలు చూస్తాడు. మనం ఏమనుకుంటాం, మనం చూస్తాడు అనుకుంటాం, కానీ జడ్జి హీ హెస్ గాట్ హిస్ ఓన్ విజన్. సో మార్షలింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్లో మనం సాటిస్ఫై అయిందే కాకుండా జడ్జికి కూడా కొన్ని దొరుకుతుంటాయి, కొన్ని కోణాలు చూస్తుంటారు. సార్ మీ సర్వీస్లో కటార్ కృష్ణ, చెంచురామయ్య, దగ్గుపాటి చెంచురామయ్య, ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. దగ్గుపాటి గారు ఫస్ట్ కేసు తీసుకుంటే కారంచేడులో దగ్గుపాటి చెంచురామయ్య గారు నక్సలు చంపేస్తారు. దానికి కారణం ఏంటా అనేది పక్కన మనకు సంబంధం లేదు కదా, అది అనవసరం విషయం మాట్లాడుకుంటే. ఇప్పుడు ఆ కేసులో అంత పబ్లిక్గా దగ్గుపాటి చెంచురామయ్య గారు చిన్న ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే 4 నక్సల్స్ వచ్చి చంపి వెళ్ళిపోతారు. సాక్షులు ఉన్నారు, అక్కడ ఎవిడెన్స్ ఉంది. ఆయన కేసు ఎలా కొట్టారు? జస్టిస్ శివశంకర్ అప్పుడు జిల్లా జడ్జి, ఇప్పుడు జస్టిస్గా చేసి రిటైర్ అయిపోయాడు. శివశంకర్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి. యాక్చువల్గా ఆ కేసులో చాలా క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ అక్యూజ్డ్ ప్రాబ్లం వచ్చింది. టీఏపీ పీరియడ్ వాళ్ళు ఎవరో తెలియదు అంతకుముందు. అది జరిగింది ఈవినింగ్ 8 తర్వాత. ఇప్పుడు కోర్టులో ఉన్న ముద్దాయిలే ఆ నేరం చేసిన ముద్దాయిలని ప్రథమంగా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలా లేదా? వీళ్ళు ఎవరికి తెలియదు, ఆ గ్రామస్తులు ఎవరికి తెలియదు. వచ్చారు, ఏదో గ్రామ సమస్య ఉన్నదనగా అని చెప్పారు. చెప్పి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి వెంకటేశ్వర గారు లేరు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు లేరు, అవుట్ ఆఫ్ టౌను. ఈయనను ఒక పెద్ద మనిషి ఇద్దరే ఉన్నారు. అతను వీళ్ళని చూశాడు, ఇక గన్ తీయగానే పారిపోయాడు లోపలికి. మెట్లు ఉంటాయి అక్కడ, ఆ కింద నుంచి వెళ్ళిపోయాడు పక్క నుంచి. ఈయన ఒక్కడే అయిపోయాడు. చీకటిగా ఉంది, చీకటిగా ఉంటే పీల్చారు. యాక్చువల్గా చాలా పెద్ద ప్లాట్ ఉంది వాళ్ళకి, బట్ ఏంటంటే అది చాలా మినిమంలో పోయింది. చాలా అట్లీస్ట్ 6 చచ్చిపోయి ఉండాల్సింది. ఆ రోజు వాళ్ళు వెళ్ళిన ప్లాన్ తోటి 6 అయినా చంపేస్తారు, డజన్ అయినా చంపేస్తారు. అంటే వాళ్ళు విధానం ఎలా ఉంటుందంటే రెక్కి చేస్తారు. రెక్కి చేయటంలో కూడా చిన్న చిత్తగా చేయరు. ఆ ఊర్లో బంకు కాడికి వెళ్ళి 2 రోజులు కూర్చొని, ఆ ఏరియాలో బంకు కాడికి వెళ్ళి కూర్చొని ఆయన 8కి నిద్రలేస్తాడు, 2కి భోజనం చేస్తాడు, 2కి చుట్ట తాగుతాడు, భోజనం ముందు ఎక్కడ ఉంటారు, భోజనంతో ఎక్కడ, అలా రెక్కి చేస్తూ ఉంటారు. సో వన్స్ దే ఎంటర్ దే విల్ నాట్ కమ్ బ్యాక్. సో ఆ రోజు ఏం జరిగింది, సాక్షులు లేరు యాక్చువల్గా. అయితే లోపలికి వెళ్ళారు, మాట్లాడుతూ ఉన్నారు. టక్కన వన్ ఆఫ్ ది 4 అక్యూజ్డ్ గన్ షాట్ చేశాడు, నీట్గా బయటకు వచ్చి వెళ్ళిపోయారు. నైట్ టైం అయింది, లైటింగ్ లేదు. లైటింగ్ ఉంది కానీ ఐడెంటిఫైబుల్ లెవెల్స్లో ఉందో లేదో. అంటే లైట్ కూడా మీకు డిస్టెన్స్ పెరిగే కొద్ది ఐడెంటిటీ తగ్గుతూ వస్తుంది. వాయిస్ వల్ల కానీ, పూర్వం వాళ్ళని చూస్తే కానీ, గొంతులు చంపడరా వాడిని అన్నాడు అనుకోండి, నా వయసుని మీరు గుర్తుపడతారు అనుకోండి, ఫెమిలియర్ అనుకోండి, అట్లాంటి ట్రేస్లు కూడా లేవు. కానీ అప్పుడులో ఆ కేసులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వియ్యంకుడి కేసు పక్కా మేము సాక్ష్యాలు సేకరించాం, ఖచ్చితంగా నిందుకు శిక్ష పడతాదంటూ పోలీస్ స్టేట్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే పోలీసులు కూడా మానమాత్రులు. ఆ రోజు వాళ్ళు అట్ట అనకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయబడతారు. వాళ్ళు దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. ఆ కేసు ఒకసారి ఇలా చెప్పండి, తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. విట్నెస్లు లేరా? కరెక్ట్గా ఐ విట్నెస్లు ఉన్నారు, కానీ గుర్తించడానికి ఛాన్స్ లేకుండా పోయింది. వాళ్ళని ప్రాబబుల్లీ అయ్యుండొచ్చు అనే రేంజ్లో ఉన్నారు, కానీ వీళ్ళే అనే రేంజ్లో లేరు. ఎందుకంటే ఆ గ్రామస్తులు కాదు, వాళ్ళు వేరియస్ విలేజెస్ నుంచి ఆడకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇరపనేని శంకర్ అనేవాడికి నేను చేశాను. వాడు జమ్ ఆఫ్ ఎన్ నక్సలైట్. వాడితో మాట్లాడుతుంటే మీకు రోజులు మాట్లాడతాడు. ఇప్పటికీ ఉన్నాడు అతను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, రోజులు మాట్లాడుతుంటాడు నక్సలిజం మీద, వ్యవస్థ మీద. వాడు టార్గెట్ యాక్చువల్గా గుంటూరు కోర్టు కాడ చంపడానికి వెళ్ళారు. గుంటూరులో వాయిదాలు ఉన్నాయి అతనికి. గుంటూరు కోర్టు కాడికి వెళ్ళారు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. సో వాడు చెప్తుంటే, అంటే కొన్ని ప్రొఫెషనల్గా మీకు చెప్పకూడదు, అలా వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదైనా నక్సలైట్ల పథకం అంటే ప్లాన్డ్గా చేస్తారు. సో ఆ కేసులో ఏమైందంటే గుర్తింపు లేదు. కొంతమంది సాక్షులు భయపడిపోయి చెప్పలేదు.
ఎందుకంటే వీళ్ళు మంచి మెసేజ్ పంపిస్తారు వాళ్ళకి, ఎన్నిటికి వస్తావు కోర్టుకు నువ్వు అని అడుగుతారు అండి. వచ్చి దాని మీనింగ్ అర్థమైపోతుంది కదా. అయితే శివశంకర్ గారు ఆర్గ్యుమెంట్లో నన్ను ఒక మంచి ప్రశ్న వేశారు. భయపెట్టడం కూడా అఫెన్స్. అవును. నక్సలైట్ భూస్వామ్యవాదం నశించాలి, అరాచకం నశించాలి, ఇవన్నీ వాళ్ళు స్లోగన్స్ చేసుకుంటూ పోతుంటే ఐ వాంట్ టు కన్విక్ట్ యువర్ అక్యూజ్డ్ ఫర్ కాన్స్పిరసీ 120B. ఎందుకని ఈ విధంగా దే ఆర్ మేకింగ్ స్లోగన్స్, ఇట్స్ అన్ అఫెన్స్ అని చెప్తారు. అంటే నేనేం చెప్పానంటే, భయపడినట్టుగా సాక్షులు చెప్పలేదు కదా వాళ్ళు అన్న. సాక్షులు చెప్పాలి మేము భయపడ్డామని కోర్టు వారు ఊహిస్తే అట్ట అని అలా కొద్దిగా చమత్కారంగా కోర్టు జరుగుతూ ఉంది. దే ఆర్ ఫోర్స్ టు బి ఎక్విటెడ్. ఎగ్జాక్ట్గా 100% జరిగిన కేసు. అంటే ఇప్పుడు ఎలానంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెషన్స్ కేసు అయినా జరిగిన 6 నెలల లోపల, నేరం 6 నెలల లోపల జరిగితే కేసు, దాని రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. డిలే అయ్యేకుంది ఆఫీసర్స్ అక్కడి నుంచి మారిపోతుంటారు, సాక్షులు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు, మాకు ఎందుకులే అనుకుంటారు. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఓకే. సెకండ్ కేసు కటార్ కృష్ణ అనే వ్యక్తి ఈ మధ్య సినిమా కూడా వచ్చింది, ఏదో సినిమా ఏమిటో పేరు క్రాక్. కటార్ కృష్ణ చాలా మైల్డ్ మ్యాన్. అతను ఫోర్స్ఫుల్లీ లీడర్ అయ్యాడు. అతనికి తెలియదు, లీడర్ అయ్యే పరిస్థితి లేదు అతనికి. అతనికి వెరీ మైల్డ్ మ్యాన్, వెరీ టిమిడ్ మ్యాన్. కాకపోతే అరుస్తుంటాడు, 6 అడుగులు ఉంటాడు చూసేదానికి. కటార్ కృష్ణ గోపాలనగరం అనే ప్రాంతంలో పుట్టి పెరిగాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ సమయంలో ఒంగోలు సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి. ఈవినింగ్ 7 to 9 పవర్ కట్, ఒక మర్డర్. టిప్ టాప్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సినిమా మీరు చూశారు, అది మన శోభన్ బాబు హీరో. సర్పయాగం సమయంలో రెడ్డి గారి పాప ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటుంది ఇంట్లో. దానికి 3 కుర్రోడు రెస్పాన్సిబుల్. అంటే మనం బ్రతుకున్నాడు ఆయన, మనం ఒక ఫ్యాక్ట్స్ వద్దులేండి. ఆ 3 చంపడానికి రౌడీలను తెచ్చాడు గుంటూరు నుంచి. అదే సమయంలో ఒంగోలులో ఒక పక్క కేసు హనుమారెడ్డి గారిని పెద్ద ఆయన చేస్తాడు, ఒక పక్క నేను చేస్తాను. ఆయన టవరింగ్ పర్సనాలిటీ, నేను ఒక పక్క చేస్తాను. కాపులు ఆయన కాడికి వెళ్ళారు, నాన్ కాపుస్ నా కాడికి వెళ్ళారు. ఆ నేపథ్యంలో కృష్ణ కూడా ఎంటాంగిల్ చేయబడ్డాడు. పాపం అతనికి అక్కడి నుంచి వచ్చిన 3 రెడ్డి గారి పాప కేసులో రివెంజ్ తీసుకోవడానికి తెచ్చిన 3 కృష్ణ ఇంటికాడ షెల్టర్ తీసుకున్నారు. కృష్ణ భార్య కావున చనిపోయింది, జయమ్మ ఈజ్ అ బ్రిలియంట్ ఉమెన్. షీఈ్ నాట్ షీఈ్ లివ్ ఇన్ రిలేషన్ విత్ హిమ్. ఆమె అతగాడిని బాగా కాపాడుతూ వస్తుంటుంది. ఆ నేపథ్యంలో ఆమెను కూడా చంపేశారు పిట్టి తగాదాలు. కృష్ణ అనే అతనికి పాపం అతను షెల్టర్ ఇచ్చేందుకు వాళ్ళ వైఫ్ని చంపారు. ఆ 3 ఏం చేశారంటే, వచ్చిన వాళ్ళు టౌన్లో వేరే వాళ్ళని వెళ్ళి గెలకటం, తగాద పెట్టుకోవటం, ఒకళ్ళింటికి వెళ్ళటం, అమ్మాయి నీ తాళిబొట్టు కూడా తగిలించుకో, మీ ఆయన రేపు ఉండడని చెప్పటం. ఆ నేపథ్యంలో కృష్ణ వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడని కృష్ణ మీద కూడా వ్యతిరేకత ఉంది. తర్వాత కృష్ణ కొంతకాలం జైలుకి వెళ్ళాడు. కృష్ణ జైలుకి వెళ్ళటం కృష్ణకు బూన్. ఈరోజు బతుకున్నాడంటే ఆ క్రూషియల్ పీరియడ్లో జైలుకి వెళ్ళాడు. దండేసిన కుర్రాడు ఉండేవాడు, వాడు కృష్ణకి ఎగ్నెస్ట్గా ఉండి తర్వాత ఎప్పుడే టిప్ టాప్ రెడ్డి ఇచ్చిన 3 కూడా చంపబడ్డారు ఒంగోలులోని. ఒకడు గుంటూరులో చంపబడ్డాడు. ఆ కేసు మళ్ళీ నేను గుంటూరు చేశాను. అందులో అక్విటల్ వచ్చిందండి. ఎలా అండి ఇంత కాన్స్పిరసీ కనిపిస్తుంది కదా మీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, మన న్యాయ వ్యవస్థలో అడ్వర్సేరియల్ సిస్టమ్ అంటాం. మన న్యాయ వ్యవస్థని అడ్వర్సేరియల్ సిస్టమ్ అంటే మీరు ఆపాదిస్తేనే మీరు రుజువు చేయాలా. ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ముద్దాయి మీద బర్డన్ పోయి ప్రాసిక్యూషన్ మీద పెరుగుతుంది.
ప్రిన్సిపల్ విట్నెస్ నేను చూడలేదని కానీ చంద్ర అదే చూడలేదు అంటారు. కేసు బిల్డప్ చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్రిమినల్స్ మీద మనం సాక్ష్యం చెప్తే మనం ఎలిమినేట్ చేస్తారేమో, అదో భయం ఉంది. భయం. ఎందుకంటే వీళ్ళేవి న్యాయ వ్యవస్థ ప్రత్యేకంగా సాక్షి, వాడి బ్రతుకు, వాడి భార్య, వాడి బిడ్డలు, వాడు బ్రతకాలి కదా. అట్లాంటప్పుడు నీడేదో నేను చెప్పాలని వీడు అనుకోవటం వల్ల వీడి ప్రాణం పోద్ది. కానీ మన విట్నెస్ ప్రొటెక్షన్ ఒకటి ఉంది కదండి యాక్ట్. సార్ ఇప్పుడు చెప్పేదానికి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి. మీకు ఒక మర్డర్ కేసు చెప్తా, ఇంకో మర్డర్ కేసు. పేరమెట్ట గ్రామంలో ఇక్కడ సూరా నాగేశ్వరుడు అని ఒకతున్నాడు. అతగాడు నా క్లయింట్. ఒక తగాదాలు వచ్చి ఇద్దరిని చంపేస్తారు. ఇది కారులో పాల వ్యాన్లో ఇద్దరు వస్తుంటే పాల ఫ్యాక్టరీ ముందు చంపేస్తారు. మా క్లయింటే. ఇద్దరిని చంపారు స్పాట్లో, రోడ్డు మీద బాడీస్. అప్పుడు పిస్టల్ ఉండవు అప్పట్లో, కత్తులు, గొడ్డళ్ళు, గండ్ర గొడ్డళ్ళు చంపేస్తారు. ఒకే ఒక ఐ విట్నెస్ ఉన్నాడు. మంచి కేసు, వాడు చెప్తే శిక్ష పడుద్ది. ట్రయల్ రేపనగా వీడిని చంపేశారు. సరే, ఎవరిని? సాక్షిని. కేసు పోయింది. చంపింది ఎవరు? వీళ్ళే. అంటే వాడిని ట్రై చేశారు కాంప్రమైజ్కి, వాడు ఒప్పుకోలేదు. అందువల్ల ఇక దే హ్యావ్ టేకన్ సచ్ ఎ డ్రాస్టిక్ స్టెప్. అరే అలా ఉంటుంది. మీరు ఒక చిన్న సామెత చెప్తా, ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అనే ఒక సేయింగ్ ఉంది. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. యూ కెన్ రైట్ ఎ ఫిక్షన్ బట్ యూ కెనాట్ బిల్డ్ అప్ ట్రూత్. కొన్ని వాస్తవాలు ఇంత విచిత్రంగా ఉంటాయంటే, ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటే అనూహ్యంగా జరిగిన మర్డర్స్ ఉంటాయి, అనూహ్యంగా. నిన్న కేసు కొట్టేసరి చెప్తా మీకు. వాడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, క్రిస్టియన్స్. ఒక అమ్మాయి వాళ్ళ భార్య, ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి కాస్త స్మార్ట్గా, అందంగా ఉంటుంది. వాడొకడు అమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్ళైన తర్వాత కూడా ప్రేమిస్తాడు. పెళ్లి ముందు ప్రేమించాడు, పెళ్ళైన తర్వాత ప్రేమిస్తాడు. ప్రేమిస్తూ ఉంటే చెప్తే వాడు ఇలా వాడిని తీసుకెళ్ళి నజ్జుగా నరికి వదలబడేశారు. నజ్జు అంటే ఇంకేమిలే, వితౌట్ ఎవిడెన్స్, ట్రేస్ ఆఫ్ ఎవిడెన్స్. ట్రయల్కి వచ్చింది. వచ్చేసరికి ఏమైంది, పోలీసు వాళ్ళు ఒక రకంగా బిల్డప్ చేశారు. అసలు లాస్ట్ సీన్ థియరీ కంపెనీ లేదు, కన్ఫెషన్ ఉంది, కన్ఫెషన్ వాడు హాస్టల్ అయ్యాడు. పక్కా మర్డర్ అది, పక్కా ప్లాన్డ్ మర్డర్, ఇమ్మాక్యులేట్గా చేసిన మర్డర్ అది. బట్ ది ఎండ్ ఆఫ్ ది డే మోటివ్ లేదు, లాస్ట్ సీన్ థియరీ లేదు, కన్ఫెషన్ నాట్ బిలీవ్డ్, కొట్టేశారు. ఎందుకు చేయలేదండి పోలీసు? ఇంత మీకు చెప్తున్న హిస్టరీ ఉంది కదా. అంటే మీకు ఎలా బిల్డప్ చేయడం ఫెయిల్ అయ్యారా, లేదా ఎవిడెన్స్ గ్యాదరింగ్లో ఫెయిల్ అయ్యారా? అప్పట్లో అంటే ఒకటి చెప్తా మీకు, డిఎన్ఏ టెస్టులు, తర్వాత మీకు చెప్పాలంటే బ్లడ్ గ్రూపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూపింగ్ అక్కడికి వచ్చేసరికి ఏమవుద్దంటే 2 types of conclusions. Same group, blood is same group, blood is detected, group is not detected అని వస్తుంది. అదేంటిది? కేర్లెస్నెస్. ఇప్పుడు బ్లడ్ సీజ్ చేశారు సార్ ఇవాళ. అవును, ఇవాళ సీజ్ చేశారు. వాడి ముద్దాయి బ్లడ్ షర్ట్ మీద దొరకదు, లేకపోతే ఈ బ్లడ్ దొరకదు, చనిపోయిన బ్లడ్. ఇప్పుడు నేను కత్తితో మేము వచ్చాను సార్, మీ బ్లడ్ నా మీద పడింది, ఆ బ్లడ్ ఈ బ్లడ్ టాలీ చేసి గ్రూపింగ్ వచ్చేసింది అనుకోండి, అయిపోలే అవుద్ది. ఏం చేస్తారు అప్పుడు? మర్చిపోతారు. మేకదో, తర్వాత కోడిదో, 1 నెల ఆగి 2 నెలలు ఆగి దీని మీద వేసి ఇది పంపిస్తారు. ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు నేను, ప్రాక్టికల్గా మీకు గంజాయి కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కుప్పలు ఉంటాయి. 4 సార్లు వాడు రౌడీజం చేస్తాడు, చూస్తారు, 4 గంజాయి, 6 గంజాయి పెట్టి కోర్టుకు తోస్తుంటారు. అంటే ఎలా ఉంటుంది, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎలా ఉంటుందంటే, పోలీస్ వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ కంటే ఎంపీ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆయనకి ప్రోటోకాల్, ఆ కాలు ఈ కాలు, 24 hours అరెస్టు,
పై ఆయన ఇన్ఫ్లుయెన్స్, వాడు మావాడు ముద్దాయి, మరి వాడిని నువ్వు జాగ్రత్త వెయిట్ చేసుకో, వాడికి పంపించాల్సి కవర్లో వాడికి పంపించడం. మనం ఒక విష వెలవిలో ఉన్నాం మనం. సార్ మీ ఇందాక చెప్పిన కేసులో సార్ పోలీస్ స్టేషన్లో గంజాయి ప్యాకెట్లు, వాడు యాపిచువల్ అఫెండర్, వాడు ఏదో రకంగా టైట్ చేయాలని గంజాయి పెట్టడం చూస్తుంటాం. కానీ మనిషి రక్తానికి కోడి రక్తానికి చాలా తేడా ఉంటుంది కదండి. మాకెందుకు ఆ కేసు అయిపోయాడు, నాకెందుకు, ఐ వాంట్ కంక్లూజన్ ఇన్వెస్టిగేట్, దట్స్ ఆల్. నాకేమిటంట శిక్ష పడకపోతే నాకెందుకు? యాటిట్యూడా? అంతే, అదే మీకు చెప్తుంది నేను. సరైన సమయంలో సరైన స్పందన లేక ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత దాన్ని చేసుకోవడానికి ఏదో ఒకటి, బ్లడ్ ఈజ్ డిటెక్టెడ్, గ్రూపింగ్ ఈజ్ నాట్ డిటెక్టెడ్, బ్లడ్ ఈజ్ డిటెక్టెడ్, ఏం ఉపయోగం? ఇప్పుడు నైఫ్ ఉందండి, ఈ నైఫ్ ఇది కత్తికి రక్తం అయింది, దీన్ని ఏం చేయాలా? చుట్టూ అక్కడ ఉన్న మధ్యవర్తుల ముందు పేస్ట్ చేసి ఐడెంటిటీ స్లిప్స్ పేస్ట్ చేసి సంతకం పెట్టాలా? ఇది ఎస్ఐఆర్ పంపించాలా, ఎఫ్ఎస్ఆర్ పంపించాలా, అది వెనక్కి రావాలా? నిన్న ఒక మన్మధరావు జస్టిస్ మన ఆయన రిటైర్ జడ్జి అండి, పేరు గుర్తు రావట్లేదు, ఏమన్నారు? ఐడెంటిటీ ఆఫ్ ది వెపన్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్ అని కొట్టేశారు. నెల్లూరు మర్డర్ కేసు ఒకటి. నువ్వు పంపించిన వెపను, నువ్వు సీజ్ చేసిన వెపను ఒకటిని ప్రూవ్ కాలేదు. ఎందుకు కాలేదు? ఐడెంటిటీ స్లిప్స్ లేవు. దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ప్లాంటింగ్ ఎ వెపన్. అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి క్లాసెస్, డిఫెన్స్ కౌన్సిల్ తోటి మంత్లీ వన్స్ క్లాసెస్ పెట్టాలి. ఫేమస్ అడ్వకేట్స్ ఎలా ఉంటారంటే థ్యాంక్లెస్గా చేస్తారు జాబ్స్ వాళ్ళు, ఎవరికి ఎలా సలహాలు అలా ఇస్తారు. సీనియర్ అడ్వకేట్స్ తోటి ఎట్లా, హౌ టు గెట్ ఎ కన్విక్షన్, లెట్ us నాట్ బాదర్ అబౌట్ కన్విక్షన్, హౌ టు కంప్లీట్ పర్ఫెక్ట్, హౌ టు డూ గుడ్ ఇన్వెస్టిగేషన్. అంటే కేస్ స్టడీస్ పెట్టుకుంటూ చేయాలి. సార్ ఇప్పుడు 307 ఉంది, మీరు చెప్తున్నట్లుగా 302 కాకుండా 307 అవ్వచ్చు, 324, 326 కర్రతో కొడతాడు. ఆ కర్రను కూడా సీజ్ చేయాలని ఒక ఆఫీసర్ చెప్తాడు. సీజ్ చేస్తేనే కన్విక్షన్ వస్తుందని. ఆ స్పాట్లో ఆ మూమెంట్లో కర్ర దొరకదు, ఇంక వేరే కర్ర పెడుతుంటారు. ఇప్పుడు కేసు నిలబడుతుంది అంటారా? యాక్చువల్గా ఇప్పుడు కర్ర దొరకాలి, కర్ర దొరకందే కన్విక్షన్ లేదనేది ఒక భ్రమ. 4 ఐ విట్నెసెస్ కర్రతో కొట్టారని చెప్పారండి. ముద్దాయి కర్ర ఇసిరేశాడు, కర్ర దొరకలేదు, కర్ర దొరకపోతే శిక్ష అయ్యకూడదు. ఎవరు చెప్పారన్నమాట? కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఖచ్చితంగా కర్రను సీజ్ చేయండి, ఆ కర్ర కానీ లేదా ఒక కత్తి కానీ అటు పోతూ పోతూ ముద్దాయి చెరువులో పడేస్తాడు. ఆ ప్రాపర్టీ రికవర్ అయితేనే మనకి కన్విక్షన్ వస్తుంది. కాబట్టి ఆ చెరువులో నీళ్ళు కూడా తోడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీ కార్పస్ డెలెక్ట్ అని మీరు వినుంటారు. కార్పస్ డెలెక్ట్ అని శవం ఉండదు, మర్డర్ కేసు ఛార్జరు, శిక్షలు పడ్డాయి కూడా ఉన్నాయి. మీరు అతను వెళ్ళాడితో పాటు లాస్ట్లో పలానా చోట నుంచి అతను కనపట్టలేదు, కన్విక్షన్ ఇచ్చిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు నైఫ్ సీజ్ చేయదగ్గ పరిస్థితుల్లో సీజ్ చేయాల్సిందే. సీజ్ చేయకపోవటం అనేది ఫ్యాటల్ అవ్వచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మిగతా సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు పెట్టారనుకోండి, ఎందుకు రాదు కన్విక్షన్? ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ యూ షుడ్ డూ ఇమాక్యులేట్ ఇన్వెస్టిగేషన్. కానీ మీలాంటి డిఫెన్స్ వాళ్ళు అడుగుతారు కదా, క్లయింట్ నాకు ఆ కర్ర లేదు కాబట్టి, కత్తి లేదు కాబట్టి, లేదా బాడీకి హెడ్ లేదు కాబట్టి ఈ కేసులో కొట్టేయండి, ఇది బాడీ. ఏం సార్ అది? ఇప్పుడు పలానా ఎల్లయ్య చనిపోయాడు, ఎల్లయ్య బ్లడ్ తీసుకోండి, ఎల్లయ్య కూతురు బ్లడ్ తీసుకోండి, డిఎన్ఏ టాలీ అవుద్ది కదా, తల ఎందుకండి? కానీ గతంలో గుంటూరు జిల్లాలో పల్నాడులో కొన్ని కేసులు. అవును, పల్నాడు జిల్లా మొత్తం కూడా ఎంఓ ఏంటంటే తల లేకుండా చంపేస్తారు. సిరీస్ కూడా వచ్చింది, నేను చదివాను. ఎందుకంటే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాదని. అట్లాంటి కేసులో కూడా ఏం చేసేవాళ్ళు అంటే పచ్చబొట్టు ఒకటి వేయించేది. అవును, పృథ్వీనారాయణ కేసు నేను చేశాను. పృథ్వీనారాయణ ఇక్కడ డిఎస్పీగా ఉన్నప్పుడు చిన్నగద్దాన ఊర్లో ఫైరింగ్ ఓపెన్ చేశారు, 2 చనిపోయారు. అవును, మెజిస్టీరియల్ ఎంక్వైరీ ఒంగోలులో జరిగింది. నేను దాంట్లో డిఫెన్స్ చేసి కొట్టేయించాను. ఎంక్వైరీలో నాట్ గిల్టీ అని చేయించాం. ఓకే, పోలీసులు చేసిన కొన్ని పనుల్లో మీరు వాళ్ళని కాపాడిన కేసులు ఉన్నాయి, ఒకసారి చెప్పండి. పృథ్వీనారాయణ గారితో పాటు
ఆల్మోస్ట్ ఆల్ ఒంగోలులో ఒక 50 పోలీస్ కేసులు ఉన్నాయనుకోండి, 30 నేనే చేసి ఉంటాను. బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అంటే వాళ్ళకి జైలుకి పోకుండా కాపాడారు కదా. మర్డర్ కేసులో కాపాడారు. ఒక క్రిమినల్ని చంపేశారు చీరాల్లో. శ్రీధర్ రెడ్డి అని ఇప్పుడు రిటైర్ అయిపోయి డిఎస్పీ రిటైర్ అయిపోయి ఉన్నాడు. శ్రీధర్ రెడ్డి చాలామంది కాపాడారు. అంటే ఏమవుతుందంటే దాంట్లో ప్రాథమికంగా పోలీసుల మీద కేసులు ఎందుకు కొట్టేయబడతాయంటే లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొద్దిగా షాబీగా ఉంటుంది. అంటే వాంటెడ్లీ అది యూ కెన్ ఇన్ఫర్ ఇట్. షాబీగా ఉంటుంది. తర్వాత విట్నెస్లు అందరూ వీళ్ళకి అనుకూలమైన విట్నెస్లే ఉంటారు. కంప్లైంట్ వీళ్ళే ఉంటాడు. ఆ చివరికి వచ్చేసరికి ట్రయల్ 10 ఏళ్ళ తర్వాత వస్తుంది ట్రయల్. ఎందుకంటే వీళ్ళు అక్కడ స్టే అని ఇక్కడ స్టే అని 197 శాంక్షన్ లేదని అదని ఇదని ట్రయల్కి వచ్చేటప్పటికి ఒక 60 విట్నెస్లు చచ్చిపోయి ఉంటారు. సో పోలీసు అంటే ఒక్కటి సార్ అదే చెప్పాను మీకు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ పడిన తర్వాత విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ట్రయల్ జరిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కొట్టేశారంటారా, శిక్ష పట్టమంటారా, ఇవన్నీ వేరే. డిలే ఇన్ కండక్టింగ్ ట్రయల్ ఈజ్ ఆల్వేస్ కాజింగ్ గ్రేట్ ఇంజస్టిస్ టు ద క్రిమినల్ సిస్టమ్, జస్టిస్ సిస్టమ్. ట్రయల్స్ ఎర్లీగా బిగిన్ అయితే, ఇప్పుడు కంటెస్ట్ అయితేనే ఒక లాయర్కి రెప్యుటేషన్ వస్తుంది, మజా ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది. అందరు హాస్టైలు మన జూనియర్ పంపించిపోయి చేసిరారంటాం మేము. కరెక్ట్. అది ఆట ఆడుకుందంటే మీకు కూడా వెళ్ళాలి, బ్రెయిన్ యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ప్రాసిక్యూషన్ వ్యవస్థ లేకపోతే డిఫెన్స్ వ్యవస్థ లేదు, డిఫెన్స్ వ్యవస్థ లేకపోతే ప్రాసిక్యూషన్ వ్యవస్థ లేదు, ఈ రెండు వ్యవస్థ లేకపోతే న్యాయ వ్యవస్థ ఉండదు. సో ఈ క్వెస్ట్ ఫర్ జస్టిస్ అంటుంది, రిక్వెస్ట్ ఫర్ జస్టిస్. మన ప్రయాణం న్యాయాన్ని ధర్మాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం మనం. దీంట్లో 3 కోణాలు, న్యాయమూర్తి, ప్రాసిక్యూటరు, డిఫెన్స్. సో చప్పగా ఎప్పుడు ఉంటుంది, హాస్టల్ అయితే చప్పగా ఉంటుంది. మంచి విట్నెస్ కంటెస్ట్ ఉండాలి, న్యాయమూర్తికి కూడా మంచి మెదడుకు మేత ఉండాలి, మంచి హానెస్ట్ డిఫెన్స్ కౌన్సిల్. హానెస్ట్ అంటే ఎలా ఉంటుందంటే బాగా రికార్డ్ చదవటం, కంప్లీట్గా నేరస్థలం వెళ్ళటం, స్పాట్ చూసి రావటం, అక్కడ నేరం జరిగిన ప్లేసు, ముద్దాయిలు ఎటు నుంచి వచ్చారని రాశారు సీడీలో, పోలీసు వాళ్ళు ఎన్నింటికి వచ్చారని ఉంది, అక్కడ ఈవినింగ్ లైట్ ట్యూబ్ లైట్లు ఉన్నాయని ఊడిన బొమ్మలు వేసారా, అది కూడా కొడతారు కదండి. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఈస్ట్లో ట్యూబ్ లైట్, వెస్ట్లో ఇంకొక లైట్ ఉందంటారు, సీన్ ఆఫ్ ఎఫ్స్ రాస్తారు, కానీ మీరు వెళ్ళేసరికి ఉండదు. అక్కడ స్తంభాలే ఉండవు. అలా ఒక డిఫెన్స్ కౌన్సిల్ రికార్డు క్షుణ్ణంగా చదివి నేరస్థలం చూసి ప్రాబబిలిటీస్ మనం హౌ టు improbabilize the prosecution case, how to project this witness, the interested witness, how to prove that he is a planted witness, how to prove that he is a partisan witness, how to prove that he is improbable. డిఫెన్స్ లాయర్కి ఒక అనితర బాధ్యత ఉన్నది. ఏదో వచ్చాడు, ఫీజు పెట్టాము, రే సాక్షులతో మాట్లాడుకోరా, ఇది కాదు. ఎట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా వచ్చింది, కోర్టుకి ఎన్నింటికి వచ్చింది, ఎన్నింటికి రిజిస్టర్ చేశారు, మెజిస్ట్రేట్ ఇప్పుడు ఎండార్స్ చేశాడు, ఈ డిలే మనం ఉపయోగించవచ్చా లేదా, ప్రాపర్టీ ఫారంలో లేకపోతే మహజర్లో తర్వాత ఫిలప్ చేశారు డేట్లు, ఇంకులు మారుతుంటాయి, ఒకసారి 6:30 PM అని తర్వాత వేస్తాడు, ముందు రాసేసుకుంటారు. ఇవన్నీ కూడా డిఫెన్స్ లాయర్ క్షుణ్ణంగా రికార్డ్ చదివితేనే అందులో మజా ఉంటుంది. మజాయే కాకుండా మన వృత్తికి మనం ధర్మం చేసినట్టు. ఓకే సార్, మీ సర్వీస్లో చాలా కేసులు చెప్తున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా కన్విక్షన్ వచ్చిన కేసు ఉందా? ఎందుకుండవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఈ మధ్య ఒక కేసు చేశాను, డౌరీ డెత్ కేసు. ఆ కేసులో 304B 498A. ఆ కేసులో సో హ్యాపెండ్ అమ్మాయి బర్త్డేను ఆయన మీద ఉంటుంది కదా, చెప్తా మీకు, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. చనిపోయిన అమ్మాయికి ఒక ఆడపిల్ల ఉంటుంది, కొద్దిగా నల్లగా ఉందని, పిల్ల నచ్చట్లేదని, ఏదో వాళ్ళు అమ్మాయిని తిడుతున్నట్టుగా కేసు బిగిన్ అవుతుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉండరు, ఐ విట్నెస్ లేరు,
అమ్మాయి ఆ హాస్పిటల్లో చేరుతుంది, అక్కడ తగాదా పడుద్ది వాళ్ళకి. నేను తీసుకెళ్ళనంటాడు కాపురానికి, తీసుకొచ్చుకుంటాడు, ఆ ఊర్లో ఉంటాడు, బాగానే ఉంటారు. ఆ రోజు అబ్బాయి ఊర్లో ఇంట్లో ఉండి బయటికి వెళ్తారు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ బజార్కి వెళ్తారు. వాళ్ళ అమ్మ ఉంటుంది. ఈ అమ్మాయి బిడ్డకి అన్నం పెడతా ఉంటుంది. ఈవినింగ్ 5:30కి అట్లా అన్నం పెడతా ఉంటుంది. పక్కింటి ఆమె కూడా అమ్మాయితో కూర్చొని ఉంటుంది. తర్వాత అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ మెట్టు లేని బావి ఉంటుంది. మెట్టు లేని బావి అంటే పేరపెట్ట బావి ఉండదు, దాంట్లో దూకుతూ చనిపోద్ది. నా డిఫెన్స్ ఏంటంటే నేను డెవలప్ చేసింది తగాదాలు లేవు. కాళ్ళ ఏదో చిన్న చిన్న తగాదాలు ఉన్న నేరాన్ని అట్రాక్ట్ చేసిన తగాదా కాదు. ఆఫ్ ఆల్ అమ్మాయి మేకని ఎంబడబడుతూ, మేకటి పోయింది ఇంట్లో మేక, ఆ మేకని ఎంబడబడుతూ పోయి స్లిప్ అయ్యి బావిలో పడిపోయిందండి. మీ పిల్లి మా ప్లీ చాలా బ్యూటిఫుల్గా చేశాను నేను. ఎందుకంటే విట్నెస్ మా వాళ్ళే కాబట్టి, అబ్బాయి బంధువులు కాబట్టి వాళ్ళు కూడా ఆ అబ్బాయికి అనుకూలంగానే చెప్పారు. అమ్మాయి బిడ్డను మాకు ఇచ్చింది, అమ్మాయి పిన్ని వెళ్ళి మేకను తెచ్చుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అంతవరకు అంటే వాళ్ళు చూశారో చూడదు నాకు తెలియదు. వాళ్ళంతా వీటికి రిలేటెడ్, ముద్దాయికి రిలేటెడ్. కానీ ఆ బావిలో ఈ డెడ్ బాడీ ఇప్పుడు మేక కూడా ఉందా? మేక మిస్ అయిందని కదా, మేక జంప్ అయింది బావిలో. సో అవర్ డిఫెన్స్ ఈజ్ రిజెక్టెడ్ టోటల్లీ. ముగ్గురికి అలా వేసాడు, 7 ఏళ్ళు వేసారు. ఇది కొంచెం ఫన్నీగా ఉంది కదా సార్. ఇంకా సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది ఉందా ఏమన్నా? సీరియస్ ఎఫర్ట్ అంటే నా మనస్సాక్షికి నేరం చేయలేదన్న శిక్ష పడ్డ కేసులు ఒకటారా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఒకటండి, నేను చెప్తున్నా మీకు, న్యాయమూర్తి కోణం మనకు తెలియదు. అవును, మన కోణము, పీపీ కోణం, న్యాయమూర్తి కోణం అలా ఉంటుంది. మాకు కొంతమంది న్యాయమూర్తులు ఉంటారు, వాళ్ళకి సంహౌ కన్విక్షన్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అన్నమాట. మనం ఇంకోటి చెప్తా మీకు, అన్నిటికంటే వాడి ముఖాన్ని అదృష్టం ఉండాలి, స్టాంప్ ఉండాలి, అది లేకపోతే ఎవడేం చేయలేదు. సార్ మీ సర్వీస్లో చాలామంది క్లయింట్స్కి ఉన్నారు, మీకు చంపిన తర్వాత మీ దగ్గరికి వచ్చి సరే జరగాల్సింది జరిగిపోయింది, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అని చెప్పేవాళ్ళు ఒక వర్గం ఉంటుంది. లేదు సార్ వాడు నన్ను టార్గెట్ చేశాడు కాబట్టి నేను ప్రీ ప్లాన్డ్గా రెక్కి వేసి చంపాను అని ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు. మూడోది, నేను ఇంకా చంపబోతున్నాను, నాకు మీరు హెల్ప్ చేయగలరా అని అడ్వైస్ చేసుకుని కూడా ఉంటారు. ఈ ముగ్గురు ఎవరైనా వస్తుంటారా? 3 రకాల వాళ్ళు వస్తారు. అయితే సార్ ఇట్లా నా భార్య నా ప్రాణం పోతుంది సార్ అంటే, నేను నెవర్ అడ్వైజ్డ్ ఎనీబడి అడ్వైజ్. ఎందుకంటే వాళ్ళు కొంతమంది లాయర్లు ఏం చెప్తారంటే, నాకు 1 లక్ష ఇచ్చిపోరా నేను తెలుసుకుంటానంటాడు. నేనేమంటానంటే, బాబు నువ్వు నాకు ఇది చెప్పొద్దు. నాకు వచ్చారు పీపుల్ హ్యావ్ కమ్, మేము ఎల్లుండి పలానా చోట పలానా చేయబోతున్నాం సార్, నువ్వు నాకు చెప్పక బాబు వెళ్ళిపోయా. ఎందుకంటే సమ్టైమ్స్ మేము కూడా మాది కూడా ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. అప్పుడు మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వస్తుంది డెఫినెట్గా. సపోజ్ సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి మా ఇంటి చుట్టూ, ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఇది రీసెంట్ ట్రెండ్, సీసీ కెమెరా ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే. 1 గంట ముందు నేరం ముందు లాయర్ గారి ఇంటి ముందుకు వచ్చినట్టుగా సీసీ కెమెరాలు అంటే ఏమిటి అర్థం? ఫోన్లో చేసినా చాలు కదా. సో విత్ ఆల్ రెస్పెక్ట్ టు మై కమ్యూనిటీ, దేర్ ఆర్ అడ్వకేట్స్. ఎందుకు మర్డర్లు జరుగుతున్నాయండి? అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారండి? ఎలా ఉండాలి అడ్వకేట్ అంటే? మనం తామరాకు మీద నీటి బుట్లాగా ఉండాలి లీగల్ ప్రొఫెషన్ అంటే. వీ కెనాట్ షేర్ ది ప్యాషన్ అండ్ వర్రీ ఆఫ్ అక్యూజ్డ్. రైట్, మనకెందుకు సార్? నేను చెప్పిన 3 రీజన్లో ఒక్కొక్క రీజన్ చెప్పండి, ఎవరు వచ్చారమ్మా? పేరు రివీల్ చేయకుండా చెప్పండి. ఫస్ట్, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చిన్న విషయంలో గొడవ జరిగింది, నేను మర్డర్ చేశాను, నన్ను ఏదో రకంగా బయటపడింది అనే ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్లో ఎవరైనా వచ్చారు మీ దగ్గర? డెఫినెట్గా ఎక్కువ ఆశాతమైనా. నేను రాగానే ఫస్ట్ నాకు ముందు నా సాటిస్ఫాక్షన్ కోసం ఎలా జరిగిందో చెప్పు. నువ్వు ఎలా చెప్పకపోతే నేను డిఫెన్స్ బిల్డప్ చేయలేను. కొంతమందిది హానెస్ట్గా ఉంటుంది, కొంతమందిది వీడు ఇంత ఈ కేసు చేయకూడదురా పెదవ, వీడు ఇంత దుర్మార్గంగా చంపాడే
అని అనిపిస్తుంది. వాడు చెప్తాడు, ఇద్దరం తాగున్నాం సార్, వాడు ముందెళ్ళి వచ్చాడు ఆ అమ్మాయి దగ్గరికి, మళ్ళీ నన్ను పోతాడు, నన్ను అడ్డం అంటే ఎట్ట ఉంటారంటే రిఫ్రాఫ్ ఉంటారు కదా, ఫుల్గా తాగి ఉంటారు, ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకుంటారు, అక్కడక్కడ డెవలప్ అవుద్ది తాగాదు. అక్కడక్కడ డ్రింక్ చేయటం వల్ల మత్తులో వాడు ఫస్ట్ అమ్మాయి కాడికి వెళ్ళొస్తాడు, మళ్ళీ నేను వెళ్తాను సార్ అంట, వెళ్తాను బాబాయ్ అంటాడు, నువ్వేంద్ర లేదని ఇద్దరు కొట్టుకుని వీడిని కొడతాడు. దట్ ఈస్ స్పర్ ఆఫ్ మూమెంట్లు జరిగినాయి. కొన్ని ప్లాన్డ్గా మ్యాథమెటికల్గా కుటుంబ తగాదాల నేపథ్యంలో వీళ్ళ కుటుంబం చంపుకుంటారు, కేసు కొట్టేసి కేసు, కోర్టు ఒక 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి వాళ్ళు 4 చంపుతారు. ఆ తరహా కూడా వస్తుంటారు మీ దగ్గర? సలహా కాదు, ఆ తరహా నేరం చేసిన ఎందుకు రారండి? 44 సంవత్సరాల జీవితంలో నా లీగల్ ప్రొఫెషన్లో ఎన్ని దారుణమైన కేసులు వచ్చి ఉంటాయి అంటారు. చిన్న బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అది ఇంత చిన్న కారణానికి ఇంత పెద్ద హత్య జరిగింది అనేది అది గుర్తు తెచ్చుకునేలోగా మీకు 3వ కేసు అడిగా, మీకు రేపు చంపబోతున్నాను సార్ నాకు హెల్ప్ చేయాలంటే మీరు రావద్దని చెప్పారు. సమస్య లేదు, రైట్. ఇటువంటి నేరాలు చేసి మీ దగ్గరికి వచ్చిన తర్వాత సాధారణంగా ఒక సామెత ఉంటుందండి, డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర నిజం చెప్పాలి, డాక్టర్ దగ్గర నిజం చెప్పితే పైకి పోతాం, లాయర్ దగ్గర నిజం చెప్పితే. మీకు ఆ క్లయింట్ చెప్పేటప్పుడు అందులో ఫ్యాక్ట్స్ తెలిసిపోతుంటే నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడని? ఖచ్చితంగా వాడు కళ్ళు చూస్తే నేను చెప్పేస్తాడు, వీడు నిజం చెబుతున్నా అబద్ధం చెబుతున్నాడు. వాడు చెప్తున్నాడు అనుకోండి, నాకు వాడి కళ్ళల్లో వాడు గిల్టీ ఫేస్ నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే హానెస్టీగా వాడు చెప్తుంటే దాంట్లో ఒరబడి వేరే ఉంటుంది, బిల్డప్ చేసి చెప్పేది వేరేగా ఉంటుంది. బిల్డప్ చేసి చెప్పేవాడు కూడా ఎదురవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది అని వీడు జైలుకి వెళ్తాడు అనిపిస్తుంది ఖాయంగా. వాడికి అప్పుడే చెప్పేస్తారని పోతారా? చెప్తాను ఇంకోటి, అది కరెక్ట్గా మీతో అడిగారు. లాయర్ ప్రొఫెషన్లో ఎథిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీకెందుకు నేను కొట్టేయిస్తా అనేది ఏ లాయర్ జీవితంలో చెప్పకూడదు. ఎందుకంటే లాయర్ కాదు అంటే ఏమవుతుందంటే వీడు దాన్ని ఆసరాగా తీసుకొని చాలా క్యాజువల్గా ఉంటాడు లైఫ్లో. ప్లస్ ఏంటంటే మరొక అవకాశం కూడా ఉపయోగించుకుంటాడు. లాయర్ ఏం చెప్పాలంటే, బాబు నీ కేసు ఫ్యాక్ట్స్ చదివాను, పర్వాలేదు, కష్టపడితే బయటకు వస్తావు, నీ కేసు ఫ్యాక్ట్స్ చదివాను, వెరీ టైట్ కేస్, నీ కేసు ఫ్యాక్ట్స్ చదివాను, అరే నా వల్ల కదరా నేను చేస్తా, ఇలా చెప్పాల. అన్ అష్యూరెన్స్ బై అన్ అడ్వకేట్ ఈజ్ ది లాస్ట్ థింగ్ టు బి డన్ బై హిమ్. యూ షుడ్ నాట్ గివ్ అష్యూరెన్స్. ముద్దాయితో కూర్చోవటం, ముద్దాయితో క్లోజ్గా ఉండటం, ముద్దాయితో సరదాగా ఉండటం అంటే నేను చెప్పకూడదు. కొన్ని సరదాలనే వారితో క్లోజ్గా ఉండటం, వాడి ముద్దాయితో పాటు షాప్స్కి వెళ్ళటం, డ్రింక్ షేర్ చేయటం మోస్ట్ అన్వారంటెడ్. యంగర్ జనరేషన్కి వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు అది మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో మీకు తీసుకున్న కేసుల్లో ఇంకా సెన్సేషనల్ కేసు చెప్పండి. చాలా ఉన్నాయి మీకు 44 సంవత్సరాల్లో. అంటే అందులో పొలిటికల్ మోటివేట్ కూడా ఉంటాయి. ప్రకాశం జిల్లా అనగానే రాజకీయ నాయకుల కనుసనలో జరిగే హత్యలు ఉన్నాయి. పేర్లు నేను చెప్పట్లేదు, మీరు పేరు కూడా మీరు చెప్పకుండా పవర్ఫుల్. సంతమాగులూరు అనే ప్రాంతంలో 6 మర్డర్స్ ఒకేసారి జరిగింది, సిరీస్ ఆఫ్ మర్డర్స్. ఆ కేసు చేశాను నేను. చంపుకుంటూ పోతారు ఇంటి చుట్టూ, 6 చంపుతారు ఒకే రోజు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hour. బ్లడ్ షెడ్, ఊరంతా బ్లడ్ షెడ్. పొలిటికల్ మోటివే. ఇప్పుడు నేను చెప్పేది 90s, అబౌట్ 30 years బ్యాక్. చాలా చాలా నేను రామచౌదరి గారు చేశాం, నేను రామచౌదరి గారు సీనియర్స్ మొత్తం చేశాం. అందరూ అంతా వీడియోలేదు, అన్న లైఫ్ పడింది అందరికీ. అంటే దాంట్లో తమాషా ఏంటంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు కదా, 2 మర్డర్ ప్రూవ్ కాలేదు, సిరీస్ ఆఫ్ మర్డర్స్ అలా చంపుకుంటూ వెళ్తారు. 2 మాత్రం కొట్టేశారు, 2 ఛార్జెస్, 4 ఛార్జెస్ ఎక్స్ట్రా వేశారు. అది ఎంత దారుణంగా ఉంటుందంటే, నేను ఆ రామచౌదరి గారు సీన్ ఆఫ్ చూడడానికి పోతే వీ హ్యావ్ టు రన్ అవే, వీఆర్ ఆల్మోస్ట్ చేజ్డ్ బై ది అదర్ సైడ్. మేము ఒక బంగ్లాకి వెళ్ళాం, కూర్చున్నాము, వాళ్ళు కర్రలు తీసుకుని వచ్చేసారు. ఎవరు? ప్రాసిక్యూషన్ పార్టీ.
మేము నీట్గా వచ్చేసాం. అంటే గ్రామ తగాదాలు ఎట్లుంటాయి, గ్రామ కక్షలు ఎట్లుంటాయంటే, గ్రామ కక్షలు 2 రకాలు. ఒకటి కుటుంబ కక్షలు, ఒకటి స్త్రీ కక్షలు, ఒకటి ఆస్తి కక్షలు. ఆల్మోస్ట్ గ్రామాలు ఇవే ఉంటాయి. ఆధిపత్య పోరు ఉండదా? అదే కుటుంబ కక్షలు అంటే కదా. అందువల్ల గ్రామాల్లో ప్రాబ్లం ఏంటంటే అట్లా చెప్తారు, సాక్షి ఇమ్మాక్యులేట్గా చెబుతాడు, ఎవడు హాస్టైల్ గాడు పర్ఫెక్ట్గా చెబుతాడు, నేరం చూశాడు కాబట్టి ఉన్నదోడు చెప్తాడు. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు రిగిల్ అవుట్ అట్లాంటి కేసుల్లో. అట్లాంటి గ్రామ కక్షల కేసులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మాకు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుంటాం మేము పైకి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. రేపు ట్రయల్ ఉంది, రేపు 4 ఐ విట్నెస్లు వస్తున్నారు. ఐ విట్నెస్లో 2 ఇంజ్యూర్డు, 2 ఎవరు వైఫ్ ఆఫ్ ది డిసీజ్డ్, బ్రదర్ ఆఫ్ ది డిసీజ్డ్, రిపోర్ట్ ఇచ్చింది అతనేను వస్తున్నారు. రేపు కోర్టుకు వస్తారు, 4 వస్తారు. ఎట్లా చేయాలా అంటే ట్రూ కేసు, నేను నా అనుభవంలో చెప్తున్నాను, ట్రూ కేసు కనుక, ట్రూ ఎవిడెన్స్ కనుక ఇస్తే అట్లీస్ట్ 60% కన్విక్షన్స్ వస్తాయి. షాబ్ ఇన్వెస్టిగేషను, లెథర్జియన్ ఇన్వెస్టిగేషను, క్యాజువల్ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కూడా ముద్దాయిలకి బెనిఫిట్గా మారుతున్నాయి, డిసీజ్డ్ పార్టీకి నష్టం జరుగుతున్నాయి. సార్, ప్రకాశం జిల్లాలో కేసులు జరిగితే డిఫెన్స్ సర్టిఫికేట్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి అవతల ఉన్న పొలిటీషియన్స్ బెదిరింపులు అన్నది వాస్తవం అంటారా? అటువంటి ఆ తరహా బెదిరింపులు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారు? అంటే ఒక్క కేసులో మాత్రం అది పొలిటికల్గా ఒంగోలు టౌన్కి వచ్చేసరికి మీకు ఇక్కడ కొంత ఆనెస్టీ ఉంది. పొలిటికల్గా మమ్మల్ని నన్ను ఎవరు చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మై క్యారెక్టర్. రైట్, మీ క్యారెక్టర్ మీకన్నా ముందు ఉంది కాబట్టి అది మీ ఒక్కరిదే కదా, మీ పేరెంట్స్ ఉంది కాబట్టి. అంటే ఒక ఫాదర్, అదొక బ్రాండ్, దిస్ ఇస్ ఎ బ్రాండ్. అందువల్ల ప్లస్ అక్కడే చిన్న అడ్వాంటేజ్, నేను అట్లాంటప్పుడు ఈల్డ్ కావచ్చు, నన్ను ఎవరు పట్టుకోరుగా, ఈల్డ్ కావచ్చు. కాబట్టి నేను ఈ వృత్తిలో మీకు ఏం చెప్పాలంటే, ఒక న్యాయవాదికి బ్రైబింగ్ ఎయిదర్ త్రూ ఏ ఉమెన్ ఆర్ మనీ ఆర్ పాలిటిక్స్, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. అది నాలో ఉన్న వీక్నెస్కే బానిస అవుతాను, కానీ నేను లేనప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేరు. సో నా ఒక్కసారి మాత్రం, ఒక్క కేసులో మాత్రం నేను చాలా వర్రీడ్గా ఒంగోలు నుంచి వెళ్ళిపోయాను ఒక 4 రోజులు. ఎందుకంటే ఒంగోలు వదిలి వెళ్ళిపోయాను నేను. ఐ హ్యావ్ టు సేవ్ మై సెల్ఫ్. దే వాంటెడ్ టు అటాక్ మీ. ముద్దాయి చనిపోయిన అతని బంధువులు నాకు తెలిసే నేరం జరిగిందని నా మీద ప్రయత్నం చేయబోయారని నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. సో నేనే వెళ్ళిపోయాను. అఫ్కోర్స్ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారనుకోండి. ఎలా ఉంటుందంటే, యువర్ ఇంటెలిజెన్స్ సమ్టైమ్స్ ఈజ్ యువర్ ఎనిమీ. యువర్ స్పార్క్ ఈజ్ యువర్ ఎనిమీ సమ్టైమ్స్. సార్, మీ సర్వీస్లో చాలామంది ముద్దాయిలు చూస్తుంటారు. వాళ్ళ మార్పు వచ్చి ఉంటుంది, లేదా యాపిచువల్గా మారే వాళ్ళు ఉంటారు, ఇన్ని రకాలు చూస్తుంటారు. కానీ టిపికల్ కేసులు కొన్ని ఎదురై ఉంటాయి మీకు. అరే, వీడు ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేశాడు రా అని మీకు కూడా ఆశ్చర్యం వచ్చేలా ఉందా ఎప్పుడైనా అటువంటి కేసులు ఎదురై? రీసెంట్గా ఒక క్రైమ్ స్టేజ్లో ఉంది, అది బెయిల్ స్టేజ్లో ఉంది. ఒక ఎక్స్ ఉంటాడు, సుబ్బారావు అని పేరు పెడదాం సార్, మొదలు ఎక్స్ అని చాలండి. ఎక్స్ ఉంటాడు. ఎక్స్ వాడు వ్యాపారాలు చేస్తుంటాడు. ఇది ఆ వ్యాపార సరళిలో ఒక స్త్రీతో సహజీవనం ఏర్పడుతుంది. ఆ అమ్మాయి కూడా చాలా బ్రిలియంట్ గర్ల్. అయితే ఆ అమ్మాయిని అతను అనుమానిస్తాడు. రీసెంట్గా అనుమానించడం మొదలు పెడతాడు. ఎందుకంటే రోలింగ్ స్టోన్ కెనాట్ బి స్టాప్డ్. విమెన్ విత్ క్యారెక్టర్, దట్స్ ఆల్. వన్స్ హీ లూజెస్ హర్ క్యారెక్టర్, ఇట్ గోస్ ఆన్. సో వాడికి అనుమానం వస్తుంది. కానీ ఆ అమ్మాయి అన్నీ వాడి గ్రిప్లో పెట్టుకొని ఉంది. ఏది వాడి వ్యాపారాలు మొత్తం. ఇక లాభం లేదు, ఆమెని చంపేసేయాలని ప్లాన్ చేశాడు. చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేస్తాడు వాడు. వాడికి మంచి కారు ఉంటుంది,
వాళ్ళిద్దరు ఒక ఏరియాలో ఉంటారు. ఆ అమ్మాయి మూమెంట్స్ వాడికి తెలిసి ఏం చేస్తాడు, నైట్ ఆమె స్కూటర్ మీద వస్తూ ఉంటుంది, ఇది కార్తో కొట్టేస్తాడు. ఎంత జాగ్రత్తగా కొట్టేస్తా అంటే వాడు సీసీ కెమెరా లేని ఏరియా చూసుకొని ఎవిడెన్స్ అనేది లేకుండా కొట్టేస్తాడు. కొట్టేస్తే అమ్మాయి చచ్చిపోద్ది. వీడు వెంటనే ఆ కారుని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోతాడు. నైట్కి నైట్ వేరే ఊరు వెళ్ళిపోతాడు. వాడు పగలంతా ఊర్లో ఉండడు. వేరే ఊరు కోర్టుకి వెళ్ళి వాయిదా చూసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వాడు 3-4 గంటల్లో వస్తాడు. ఎందుకు? వాడు ఇంపాసిబిలిటీ కోసం అతను వచ్చి చేయడానికి ఛాన్స్లెస్గా ఉండడానికి వాడు 3 గంటలు వచ్చేస్తాడు. ఆ ప్లేస్ ఇక్కడ నుంచి 6 అవర్స్ జర్నీ పడుతుంది మామూలు నార్మల్ డ్రైవర్కి. వాడు కరెక్ట్గా 3 అవర్స్లో వచ్చేస్తాడు. వచ్చేసి గుద్దేసి కారు తీసుకొని నైట్కి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతాడు. అక్కడ కారు రిపేర్ చేస్తాడు. నీట్గా వస్తాడు. 4 రోజుల తర్వాత ఒంగోలుకి. తర్వాత ఏమవుతుంది, యాక్సిడెంట్ 304 కానీ రిజిస్టర్ అయింది కేసు. కదలటలా ముందుకు ఇన్వెస్టిగేషన్. ఎందుకనో పోలీస్ ఆఫీసర్కి అనుమానం వచ్చి అసలు వీడు ఊర్లో ఉన్నాడా లేదని ట్రేస్ చేస్తాడు. వీడు 3 రోజులు ఉండడు ఊర్లో. సో చిన్నగా చూస్తే వీడి కారు ఉండదు. ఒంగోలులో వాడి ఇంటికి ఉండాల్సిన కారు ఉండదు. వీడు లేడు. చిన్నగా ఎంక్వైరీ చేసి ఆ కారు యాక్సిడెంట్ జరిగిందని, ఆ కారు రిపేర్కి తీసుకెళ్ళాడని తెలుస్తుంది. తర్వాత ట్రేస్ చేసుకొని ఆ కారుని తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ఆ కారు యాక్సిడెంట్ కార్ లాగా ఉండదు, రిపేర్ చేయించిన కార్ లాగా ఉంటుంది. అక్కడ వర్క్ ఆర్డర్ ఏం చేస్తాడు, మళ్ళా మీ చేత ఇస్తాడు. వాడి పేరు ఉండదు వర్క్ ఆర్డర్లో. సో ఇమాక్యులేట్ ఇమాక్యులేట్గా చేశాడంటే ఇదే వీకు. ఇప్పుడు ఆ కేసు ఏమవుతుందండి? ట్రైల్లో ఉందా? ఇంకా ట్రైల్కి రాలే. అంటే దేర్ ఆర్ సర్టన్ లింక్స్. అది కట్ చేయగలిగితే బయటకు వస్తాడు. ఇప్పుడు ఆ డిఫెన్స్ మీరు సర్టన్ లింక్స్ అక్కడ, అవి లింక్స్ నేను కట్ చేయగలిగితే బయటకు వస్తాడు. లేదంటే లోనకి పోతాడు. అంటే అది ఎలా ఉంటుందంటే సార్, ఒక విచిత్రమైన విషయం చెప్పాలి మీకు. అంటే మిగతా సీనియర్ అడ్వకేట్స్ సంగతి నాకు తెలియదు. మనం ప్రిపేర్ అయ్యి కోర్టుకి వెళ్ళిన దాకా మన మైండ్లో ఉండే కేసు ఒకటి ఉంటుంది. బాక్స్లో సాక్షి ఎక్కిన తర్వాత మారిపోతుంటుంది. వాడి పెర్ఫార్మెన్స్కి మనము ఫలాని అడగాలి అని వెళ్తాం. వాడు తీరా బాక్స్లోకి వచ్చి మనం అడుగుదాం అనుకున్న ప్రశ్నలకి సమాధానం వచ్చే చెప్పడు. వాడు వేరే కేసు చెప్తాడు. సో వీ హ్యావ్ టు మాడ్యులేట్ అవర్ డిఫెన్స్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డిఫెన్స్. కొంతమంది ప్లేటర్లు ఏం చేస్తారంటే, నేను రాసుకెళ్ళింది అడగాలి అంతే, వాడు ఏం చెప్పిన నాకు సంబంధం లే, నా వర్షం నాదే. దట్ ఈస్ నాట్ అడ్వకేసీ. బాక్స్లోకి సాక్షి వచ్చి చెప్పిన అక్కడ నుంచే కేసు బిగిన్ అవుతుంది. నీ బ్రెయిన్లో ఉందంతా నీ బ్రెయిన్లో ఉంచుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, ఒక డిఫెన్స్ కౌన్సిల్ ఏమి అడగకూడదో తెలుసుకోవాలి ఫస్ట్. ఇది కరెక్ట్. వాట్ నాట్ టు ఆస్క్, దెన్ వాట్ టు ఆస్క్. ఎందువల్లంటే అడగకూడదని అడగకుండా ఉండేదే బెటర్ అడిగిన దానికంటే. అడగాల్సిన అడగకపోతే దిగులేదు, కానీ అడగకూడదని అడగడం అనేది ఇట్స్ లీడ్స్ టు హిజ్ కన్విక్షన్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈవినింగ్ 8 o'clockకి రోడ్డు మీద పోతున్నాడు, కొట్టాడు, మర్డర్ జరిగింది అది అయిపోయింది. అక్కడ లైట్ గురించి ప్రాసిక్యూషన్ ఏమి డెవలప్ చేయలేదు, ఐఓ కూడా ఏం డెవలప్ చేయలేదు, ఏమి లేదు. నేను లేచి యాంగ్జైటీ, నువ్వు ఎట చూసావు అంటే లైట్ ఉంది అంటాడు. మీరే ఇచ్చారు లైట్. సో డిఫెన్స్ కౌన్సిల్ మస్ట్ నో వాట్ నాట్ ఆస్క్ దాన్ వాట్ టు ఆస్క్. ఏది అడగాలి, అడగపోయిన నష్టం లేదు కానీ అడగకూడదు. సార్, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కేసు బిల్డప్లో ఎక్కువ విట్నెస్లు పెట్టి మొత్తం దానివల్ల బాగా కన్విక్షన్ వస్తుందని పెట్టడం వల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా?
చాలా వరకు ఇది సిఐడి కేసుల్లో మీరు చూస్తుంటారు. సిఐడి వేసి ఛార్జ్షీట్లో 90, 70, 80, 314, 418 ఇక్కడ కాగితం కొన్నాడు కదా, అమ్మినోడిని సాక్షి చేసుకుంటాడు, కాగితం తయారు చేసే కంపెనీని సాక్షి చేసుకుంటాడు, ఆ డ్రైవర్ని సాక్షి చేసుకుంటాడు, ఆ లారీని సాక్షి చేసుకుంటాడు. ఒక యాంగిల్కి 10 మందిని చేస్తారు. సో నేనేమంటానంటే క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు 4 సాక్షులు ఉన్న కేసులు శిక్ష పడ్డాయి ఉన్నాయి, 40 మంది ఉన్న కేసులు సాక్షులు ఉందంటే కొట్టేసినవి ఉంటాయి. మీరు వాట్ యూ హ్యావ్ టు ప్రొజెక్ట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ అంటే చాలా క్లాసులు జరుగుతుంటాయి, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ మీద చెబుతుంటారు. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఎక్విటల్ జడ్జిమెంట్స్ని డిస్కస్ చేయాలా? అది సేమ్ కదా, మేము కన్వెన్షన్ చూపిస్తాం. పోలీస్ ఆఫీసర్స్ ఎక్విటల్ కేసులు చదవాలా? నేను ఎప్పుడప్పుడు మన ఒంగోలు పోలీస్ ఆఫీస్కి వెళ్తాను, నేను క్లాసెస్ చెప్తుంటాను. నేను వాళ్ళు అడుగుతుంటారు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలంటే కరెక్ట్గా లింక్ జరుగుతూ పోవాలి. దానికి ఏం చేయాలి? మీరు ఎక్విటల్ జడ్జిమెంట్స్ తెచ్చుకోండి కోర్టుకు వెళ్ళి. ఎందుకు కొట్టేశారు? ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ తీసుకురావాలి. ఆ లూప్ హోల్ నువ్వు నెక్స్ట్ కేసులో లేదనుకో, ఒక పర్సంటేజ్ నీకు సక్సెస్కి రేటు పెరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇప్పుడు డిపెండ్స్ అపాన్ హౌ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రీడ్స్ ది కేస్. అంటే అక్కడ వాళ్ళకున్న ప్యాషన్ కూడా ఉండాలి కదండి ఆఫీసర్కి, హైవోకి. ఇప్పుడు మీరు అన్నట్లుగా బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ బర్డెన్ వల్ల నెగ్లెక్ట్ అవ్వచ్చు. లేదు కొంతమంది ఆఫీసర్లు అందులో ప్యాషన్గా తీసుకొని చేస్తే సక్సెస్ కూడా కనిపిస్తుంటుంది. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అహర్నిశలు మనల్ని కాపాడడానికి ఉన్న వ్యవస్థ అయితే, అదే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసే వ్యవస్థ కూడా తయారవుతుంది. సో ఏ యాంగిల్ని మనం కోరుకుంటామంటే కాపాడే వ్యవస్థ కోరుకుంటాం. నిర్వీర్యం చేసే వ్యవస్థ ఎందుకు చేస్తుందంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అంటారు అని. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వై ప్రాసిక్యూషన్స్ ఆర్ ఫెయిలింగ్. ఓకే సార్, న్యాయ వ్యవస్థ చనిపోతుంది, మరుగున పడిపోతుంది అని చాలామంది అంటుంటారు. సీనియర్లో జరుగుతుందంటారా, లేదు వస్తున్న జనరేషన్లో జరుగుతుందంటారు? రినైజెన్స్ మీరు వినుంటారు. ఏదైనా అటు లేచి పడాల్సిందే, లేవాల్సిందే. ఇప్పుడు మనం పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే విలువలతో పడిపోతున్నాయి అంటుంటారు. మీరు కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా సీనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు వయసు రీత్యా మరుగైపోతున్నారు. యంగర్ జనరేషన్కి సీనియర్ జనరేషన్కి పెద్ద గ్యాప్ వచ్చేసింది. సో ఈ గ్యాప్లో ఏమవుతుందంటే సీనియర్స్ తప్పు ఉంది, జూనియర్స్ తప్పు ఉంది. సీనియర్స్ ఏంటంటే మీరు జూనియర్ అడ్వకేటు, బాబు ఇది రికార్డ్ తీసుకెళ్ళి ఇదిగో చదువుకొని చేసుకొని చెప్తున్నాను నీకు పాయింట్స్ రాసుకోరా, క్రాస్ చేయరా అని ఈయన చెప్పట్లేదు. ఆ బాబు కూడా రెడీ, నాట్ రెడీ, పాస్ ఓవర్ 3 ఉంటాయి. సో ఆడక్కడికి లిమిట్ అవుతున్నాడు. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే నన్ను చూసి మోహన్ దాసు పెద్ద ఆయన కారు ఉంది, ఆయన బొబ్బలే ఉంటాడు, ఆయనలా ఉంటే ఏం చేయాలి? ఈ ప్రయాణం నీకు తెలియదు, నువ్వు ప్రయాణం చూడవు, నన్నే చూస్తున్నావు. సో ఏం చేస్తున్నారంటే స్లిప్ షాట్ ఎర్నింగ్. నిన్న ఒంగోలులో మొన్న 6 కేసులు రిజిస్టర్ అయినాయి ఒక న్యాయవాది మీద. ఈ షూరిటీ సర్టిఫికేట్స్, ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. న్యాయవాది దొంగ షూరిటీలను పెట్టి ముద్దాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఆ షూరిటీలని వెరిఫికేషన్ పంపిస్తే ఫాల్స్ అని వచ్చినాయి. అలా ఉండొచ్చా? వాడని తీసుకుంటాడు కేసుకి రెడీమేడ్ బెయిల్ అంటారు దాన్ని. లేటెస్ట్ భాషలో రెడీమేడ్ బెయిల్. జామీందారులు వాడే, బెయిల్ వాడే, సర్టిఫికేట్ వాడే 50,000, 50,000 రెడీమేడ్ బెయిల్. మాకు ఆ రోజుల్లో 1000 రూపాయలు అడిగితే వీడు ఇస్తాడో ఇవ్వడో, వీడు పంపేదోళ్ళలాగా ఉన్నాడే అని మేమనుకుంటే, ఈరోజు రెడీమేడ్ బెయిల్ గంజాయి కేసు ఉందనుకోండి, 2 lakhs, 3 lakhs, 2 lakh, 1 lakh గంజాయి బెయిల్.
రెడీమేడ్ షూరిటీస్, ఇక్కడ కాదు హైకోర్టు తెస్తాం. అంటే వ్యవస్థ మీరు చెప్పినట్టు స్లిప్ షార్ట్ ఎర్నింగ్కి వెళ్ళిపోతుంది. స్లిప్ షార్ట్ ఎర్నింగ్. ఒక 50 లక్షలు సంపాదించాడండి, రెడీమేడ్ బెయిల్ పెట్టి అయిబెట్, అది దిగులే ఉంది వాడికి. ఇంకేంటి యాక్సిడెంట్ కేసులు, అది మరీ దారుణంగా ఉన్నాయి. ఒక కొత్త పెళ్లి కొడుకు ప్లేడరు ఒక 20 లక్షలు కట్నం ఇచ్చాడు అత్త మామ, ఆ 20 లక్షలు తెచ్చాడు. ఒక పోలీస్ స్టేషన్లో నెలకి 25,000 ఎంత ఇస్తాడు చుట్టూ ఏరియాలో. ఏ యాక్సిడెంట్ జరిగినా కూడాను వాడికి ఫోన్ చేస్తారు. వీళ్ళని డిసీజ్డ్ పార్టీలో వీళ్ళని అంబులెన్స్ చేజర్స్ అంటారు. వీళ్ళు డిసీజ్డ్ పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడు కూడా ఏడుస్తాడు కాసేపు, ఎందుకైనా మంచిదని. వీడు కన్నీళ్ళు పెట్టుకొని కూడా మనకి 50,000 ఇచ్చి వెంటనే 1,00,000 ఇచ్చి ఒక నోట్ రాయించుకొని ఒక కేసు తెచ్చుకుంటాం. సో దిస్ లీగల్ ప్రొఫెషన్ హ్యాస్ బికమ్ ఏ కమర్షియల్ ఎంటిటీ. సార్ మీరు రోడ్ యాక్సిడెంట్ చెప్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా అటువంటి అడ్వకేట్స్ కనిపిస్తుంటారు. ఎంత తక్కువ చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే సార్, నాకు తెలిసి నేను కలర్ డ్రెస్ వేసుకొని కోర్టుకి వెళ్ళినటువంటి రోజు లేదు. ఈరోజు ఎర్ర చొక్కా, నిన్న న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక లాయర్ జీన్స్ వేసుకొస్తే ఏందబ్బా ఆయన అరుస్తుంటే జీన్స్ వేసుకోకూడదు ఎక్కడుందని అడిగాడు న్యాయమూర్తిని. సో వీఆర్ ఇన్ సచ్ ఏ స్టేట్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళని పోలీసుని గుర్తించాలి. డాక్టర్లు యాప్రాన్ ఎందుకు వేసుకుంటారంటే ఆ డాక్టర్లని గుర్తించాలి. అడ్వకేట్స్ బ్లాక్ డ్రెస్ వేసుకోవాలంతే. ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ ప్రొఫెషన్, గెట్ అవుట్ ఆఫ్ ది ప్రొఫెషన్. నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. కరెక్ట్. ప్రొఫెషన్ డ్యామేజ్ కాకూడదు. యూ సే, అదే చెప్తున్నా మీకు ఇందాక. నిన్ను ఈ వృత్తి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చిందంటే నువ్వేం చేస్తున్నావు వృత్తికి? నీ కమిట్మెంట్ ఏది? పెద్ద జడ్జిల మీద పిషన్లు పెట్టడం, జనవరి ఫంక్షన్లో జడ్జి గారింటికి వెళ్ళి బొకేలు ఇవ్వటం. మనం రాకపోతే జనవరి 1 జరగదా సార్ జడ్జి గారికి? మనం పోకపోతే జరగదా? జరగదు. జడ్జి గారి కూతురు పెళ్ళికి ఎక్కడో బెల్గాంలో చేసుకుంటాడు, మనం పోవటం వాడికి. అంటే ఫస్ట్ లవ్ ది ప్రొఫెషన్. ప్రొఫెషన్కున్న ఎథిక్స్ని ప్రేమించు. నువ్వు పెర్ఫార్మెన్స్, ఇదిగో మర్డర్ కేసు, బాబు నేను చేయలేను నాయన, పెద్ద ఆయన పెట్టుకోమని చెప్పు. నువ్వు వల్ల కాకపోతే నువ్వు ఒక మర్డర్ కేసు చేసి నిలువున ముద్దాయికి శిక్ష ఇచ్చావంటే నీకు సరుకు లేకుండా తప్పు కదా సార్. మీరు మర్డర్ కేసు వరకు వెళ్తున్నారు. జిల్లా కోర్టులో ఒక నిందితుడిని లేకైనా ఒక అనుమాతిని పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు ఏబిఎస్ కార్పొరేషన్ వేయాలి. కానీ అది అక్కడ కాదు, హైకోర్టు తీసుకువెళ్ళి హైకోర్టు వరకు తీసుకొచ్చి ఆ క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ కాదు కింద కోర్టు కనుక పంపిస్తుంటే అటువంటి అడ్వకేట్లు ఏం చేయాలి సార్? 97 సిఆర్పిసి కింద సెర్చ్ వారెంట్ సింప్లెస్ట్ రీజన్, సింప్లెస్ట్ వైఫ్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ టేకెన్ టు కస్టడీ అఫిడవిట్ ఇవ్వటం. పొద్దున్నే 2 o'clock 3 o'clock అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు, 5 o'clock పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు. లోకల్ మెజిస్ట్రేట్ చేస్తారు కదండి. అదే నేను చెప్పేది. కానీ అడ్వకేట్స్ వాళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇస్తూ హైకోర్టు తీసుకొస్తారు కదా. ఎందుకు చెప్పండి? పేమెంట్ కోసం కాదు, వీడితో అంతాడు ఎస్ఐ రేపు కేసులు ఇవ్వడు వీడికి. ఇప్పుడు లోకల్ పోలీసు ఏం చేస్తాడంటే వీడికి లైజాన్ ఉంటుంది. సో ఆ పోలీస్ స్టేషన్లో 324లు 304Aలు ఉంటాయి. సో వాడికి రావాలా? నీ పోలీస్ స్టేషన్ మీద నేను సెర్చ్ వారెంట్ వేస్తే నాకు కూడు ఉండదు కదా సార్. పోలీస్ ఆఫీసర్ అయినా ఫైటింగ్ లాయర్నే ప్రేమిస్తాడు కానీ పక్కలేసే లాయర్ని ప్రేమించాడు. దేర్ ఆర్ అడ్వకేట్స్ హూ ట్రై టు టేక్ పోలీస్ ఆఫీసర్స్ టు బార్స్, రెస్టారెంట్స్ అండ్ టు క్రియేట్ మెనీ ఫెసిలిటీస్. ఓకే సార్, ఫైనల్గా వద్దామండి. ఈ ప్రొఫెషనల్లో అనేది ఇది ఒక అద్భుతమైనది. దీనికి ఇది నోబెల్ ప్రొఫెషన్, దీన్ని ఎవరు కాదనలేరు, చేయలేరు. సీనియర్స్ అయినా రిటైర్ అయిన తర్వాత కూడా చదువుతుంటారు, నిత్య విద్యార్థి అనేది. కానీ కొంతమంది మేము సీనియర్స్ మాకు అవసరం లేదు అనుకుంటూ ఇప్పుడున్న ల్యాప్టాప్లు ట్యాబ్లతోనే కాలం గడుపుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. ఒకప్పుడు మీలాంటి వాళ్ళు సీనియర్ దగ్గర కూర్చున్నప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కానీ రాత్రి 10 గంటల వరకు ఉంటూ ఒక్కొక్క జడ్జిమెంట్ కాపీని కూడా చదివే రోజులు ఉండేవాడు. అంటే ఒక జడ్జికి 3 ఎలాగుంటుంది ఒక సెక్షన్లో అనేది అందులో తెలుస్తుంది. అంత పర్ఫెక్ట్గా వచ్చే ట్రైనింగ్ వచ్చే వాళ్ళు ఇప్పుడు అంత లేకుండా ఏదో అన్ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఒకటేనండి, నేను ఒక ప్రొఫెషన్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ అని గుర్తుంచుకోవాలి. లాయర్ అనేవాడు హ్యూమన్ బీయింగ్ అని గుర్తుంచుకోవాలి.
వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ ఆప్ట్ పక్కన పెట్టండి, నీకు నైతిక విలువ, నిబద్ధత, కష్టపడే తత్వం డెవలప్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ ఆప్ట్. బికాజ్ మీరు ఉన్నారు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు. ఎందుకు వచ్చారు? బికాస్ మీకు ఆ జీల్ ఉంది. ముందు మనిషికి ఆ జీల్ ఉండాలా. న్యాయవాద వృత్తి తీసుకోవాలంటే ఒకటే, ఎయిదర్ టు బి ఆన్ టాప్ ఆర్ గెట్ అవుట్. ఏదర్ టు బి ఆన్ టాప్ ఆర్ గెట్ అవుట్. మా నాన్నగారు నాకు చెప్తుండేవాళ్ళు, ది టాప్ బెర్త్ ఈజ్ ఆల్వేస్ వేకెంట్ అని. ఎందుకని? ఎవరు ట్రై చేయరు కాబట్టి. సో ఈ లీగల్ ప్రొఫెషన్లో ఉండాలంటే బీద బిక్కి రోడ్డు యాక్సిడెంట్ వాళ్ళు, ఏమండి చిన్న చిన్న పిల్లలు పడి చచ్చిపోతుంటారు, టైర్లు కింద పడి చచ్చిపోతుంటారు, యాక్సిడెంట్ అవుతుంటాయి, ఆస్తులు తగాదాలు, తప్పుడు కేసులు పెడుతుంటారు, కూటికి జరగని వాడిని విక్టిమ్గా చేర్చి డ్రైవర్ని పెడతారు గంజాయి కేసుకి, వాడిని పట్టుకుంటారు. అసలోడేమో హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళకి మనం దేవుళ్ళమే. మనం ఎలా ఉండాలి? మనకు నైతిక విలువ ఉండాలి. 20,000 రీడింగ్ ఛార్జెస్, ప్రిపరేషన్ ఛార్జెస్ 40,000, టైపింగ్ 20,000, డాక్యుమెంటేషన్, ట్రాన్స్లేషన్, అది ఇది వాడికి 5 లక్షలు కొడతాడు. 11 బాగురాగానే ఐఎమ్ సారీ బ్రదర్, యువర్ కేస్ ఇస్ నాట్ అడ్మిటెడ్ అంటాడు. సార్ ఒకటే సార్ ఈ వృత్తిలో, ఇందాక చెప్పాను మీకు, వృత్తి జీవించాలంటే న్యాయవాది ధర్మంగా, న్యాయంగా, నిబద్ధతగా, న్యాయమూర్తి చిన్న పిల్లవాడు, న్యాయమూర్తి కంటే ఆ స్థానానికి మనం విలువిచ్చి చెప్పాలి ఆ కేసుని. బాబు అలా కాదండి, ఇదండి, అదండి, ఇదండి. సో నైతిక విలువ లేనప్పుడు నువ్వెందుకు న్యాయవాదిగా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్సిడెంట్ కేసు వచ్చింది, అతడు 40 lakhs వచ్చే యాక్సిడెంట్ కేసు. బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్, హిజ్ ఎర్నింగ్స్, ఏజ్ ఎట్సెట్రా 40 lakhs వస్తుంది. వీడు 20 lakhs వేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడితో రాజీ పడతాడు, 12 lakhs ఇస్తాడు. 12 lakhsకి 10% అంత తీసుకుంటాడు, 1.20 తీసుకుంటాడు. వాడికి డిస్పోజల్ ఇంపార్టెంట్. ఆ కుటుంబాన్ని ఒక లైట్ ఆఫ్ ది డే పోయింది, వాళ్ళకి ది లైట్ ఆఫ్ ది హౌస్ పోయింది. ఆ కుటుంబాన్ని నువ్వు చేయాలి సహాయం చేయకపోగా కంటెస్ట్ చేస్తే 40 లక్షలు వచ్చే కుటుంబం ఒక ఒడ్డున కూర్చునే కేసుల్లో నువ్వు నీ సంపాదన కోసం ఆ కుటుంబంకి ఎంత రావాలి రాకుండా చేసి, యు ఆర్ ది విలన్ ఆఫ్ దట్ కేస్, యు ఆర్ నాట్ ది లాయర్ ఆఫ్ దట్ కేస్. నువ్వేం చేయాలా? ఫైట్ చేయాలా? డాక్యుమెంటేషను, ఏజ్ ప్రూఫ్, డాక్యుమెంటేషను, శాలరీ సర్టిఫికేట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లవాళ్ళకి చదివించే సర్టిఫికేట్స్, మెడికల్ బిల్స్, ఆ ఫ్యామిలీలో కాల్ ఈఎంఐ ఎంత కడుతున్నాడు నెలకి, ఇవన్నీ కూడా గ్యాదరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేసి 40 లక్షలు వేయచ్చు. నేను రాజుకి రాను అంటలేదు కదా. నాకు ఈ నెలలో 40 ఓపీలు వచ్చినాయి. 40 ఓపీలు ఒక్క దాంట్లో 1,20,000 ఇంత వచ్చేసింది. అంటే మ్యాథమెటికల్ అప్రిసియేషన్ ఆఫ్ ప్రాఫిట్ తప్పితే ప్రొఫెషను, నన్ను నమ్ముకొని ఒక కుటుంబం వచ్చింది, ఆ కాడకి ఎక్కడి నుంచో వచ్చింది, వీళ్ళకి న్యాయం చేయాలా, ఎట్లా చేయాలా, వీటి కేసు టఫ్గా ఉంది, దీన్ని ఎట్లా మనం దీన్ని సమర్థవంతంగా చేయాలా. ఇది ఒక లాయర్కి ఇది ఒక వండర్ఫుల్ ప్రయాణం. కానీ ఎట్లా అయిందంటే ఇది ఎర్నింగ్ పాయింట్ అయింది. సార్ ఇప్పుడు మీ జనరేషన్లో ట్రెడిషనల్ ప్రొఫెషన్ చూశారు, ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్. ఇది బెస్ట్ అంటారా, అది బెస్ట్ అంటారా? సార్ వాన ఆకాశంలోంచి పడాలా, వాన పైనుంచే పడాలా. మీరు సినిమాలో చూపిస్తారు వాన, అది వాన కాదు. బుక్ రీడింగ్ ఈజ్ ది బెస్ట్ థింగ్. బుక్ రీడింగ్, హ్యూమన్ సైకాలజీ. మీరున్నారు సార్, మీతో కేసు వచ్చింది, దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలా, మొత్తం చదవాలా, కోర్టుకు వెళ్ళాలా, డాక్యుమెంట్స్ చూడాలా, నేరస్థలంకి వెళ్ళాలా, నేరస్థలం చూడాలా, విట్నెస్లు ఎక్కడుంటారు, ఏ ఊర్లో ఉంటారు, ఎక్కడుంటారు, ప్రతిరోజు లీగల్ పొజిషను, ఎన్ని పుస్తకాలు వస్తుంటాయి. సింప్లైజ్డ్, ఇంకా మాకంటే ఇంకా సింప్లైజ్ అయినాయి. అవును, సింప్లిఫైడ్, ఇంకా ఎన్రిచ్ కావాలి జనరేషను. కాపీ అండ్ పేస్ట్, ప్రతిదీ కాపీ అండ్ పేస్ట్, సైటేషను, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, దట్ ఈస్ నాట్ ఫౌండ్, ఎఫెక్ట్ ఆఫ్, ఎతికేది కొడతాడు, అదొచ్చుది పెడతాడు. యు ఆర్ నాట్ ఎ బుచ్చర్. ఇప్పుడు ఆదివారం మాంసం కొట్టుకెళ్తాము, తొడపీసు తీయటం, అది బుచ్చర్. అది అడ్వకేట్ అలా కాదు.
an advocate who spends the night oil will be successful. ప్రపంచం అంతా నిద్రపోతుంటే రాత్రి వరకు చదువుతాడే వాడే వ్యవస్థకి సహాయం చేయగలుగుతాడు. సార్ ఫైనల్గా ఇంకో క్వశ్చన్ చెప్పండి. ఈ ప్రొఫెషన్ వస్తున్న వాళ్ళకి, ఎర్నింగ్ కోసం వచ్చిన వాళ్ళకి కానీ, సర్వీస్లో రావాలనుకున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రొఫెషన్లో వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫెషన్లో ఉండాలి అని రావాలి. నెంబర్ 1. at the journey, having had a journey of 44 years, మీకు ఒక విషయం చెప్పాలా, నేను ఈ వృత్తిని 3 భాగాలుగా విభజిస్తా. మరి ఎవరు మిగతా వాళ్ళకి నాకు తెలియదు. మొదటి భాగము ఓన్లీ వర్క్ నో మనీ. ఓన్లీ వర్క్ నో మనీ. సీనియర్ కాడ 10 ఏళ్ళు చేయాలా. ఆయన డబ్బులు ఇస్తున్నాడా లేదా కాదు, ఆయన క్లయింట్స్ ఎలా మాట్లాడుతున్నాడు, క్లయింట్ని ఎలా కన్విన్స్ చేస్తున్నాడు, డ్రాఫ్టింగ్ ఎన్నిసార్లు చేస్తున్నాడు, ఎన్నిసార్లు చించేస్తున్నాడు, మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు, ఈ కేసుకి ఏ విధంగా సైటేషన్ తేవాలని చూస్తున్నాడు, ఆయనని నువ్వు ఫాలో అవుతావే ఈ 10 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళు నీకు డబ్బులు రావు. ఓన్లీ వర్క్. ఓన్లీ వర్క్ నో మనీ. ఫస్ట్ నెక్స్ట్ ఫేజ్ మనీ అండ్ వర్క్. వర్క్ వస్తుంటుంది, డబ్బులు వస్తుంటాయి. ఇట్లా కొత్త కొత్త కేసులు రావటం, నువ్వు సొంతగా పెట్టుకోవటం, డబ్బులు రావటం అన్నాడు. 3వ ఫేజు మేము ఉండే ఫేజు ఓన్లీ మనీ నో వర్క్. మాకు రికార్డు పేరు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ మనీ వస్తుంది. ఓన్లీ మనీ నో వర్క్. వర్క్ ఉంటుంది, పెద్ద మటర్ కేసు ఉంటుంది, ఒక అరగంట చదువుతాము, మాకు అర్థమైపోతుంది. మనం ఫ్యాట్ ఫీజ్ చెప్తాము, అందుకని ఇంత అంటాడు. అప్పుడు సంవత్సరం సంపాదించింది ఇప్పుడు ఒక కేసులు సంపాదించచ్చు. సో అడ్వకేట్ లైఫ్ ఈజ్ ఆఫ్ 3 parts. ఓన్లీ వర్క్ నో మనీ, వర్క్ అండ్ మనీ. ఓన్లీ మనీ నో వర్క్. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో హానెస్టీ, ఇంటిగ్రిటీ, కమిట్మెంటు, డెవలప్మెంటు, గ్రేట్ రీడింగు, తర్వాత దాని స్పాంటినిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లీగల్ ప్రొఫెషన్. ఇవన్నీ కూడా సంతరించుకుంటే ఈ వృత్తిలో ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యంగ్ జనరేషన్, నా సలహా, ఆ జడ్జి మంచోడు కాదు, ఆ ప్లేడర్ మంచోడు కాదు, ఆయనట్టు కాదు. నెవర్ కామెంట్ అడ్వర్సరీ, నెవర్ కామెంట్ ది జడ్జ్. డోంట్ ట్రై టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు హంబుల్గా ఉంటే వన్ ఫైన్ డే నిన్ను తెత్తలు చూస్తారు. అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ బెస్ట్ ప్రొఫెషన్ అంటున్నారు మోహన్ దాస్ గారు. కానీ ఇక్కడికి వచ్చినట్లు ఇందులోకి వచ్చిన తర్వాత 3 పార్ట్లుగా విభజించుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ నో వర్క్ ఉంటుంది, డబ్బులు రావు. రెండో ఫేజ్లో వర్క్ డబ్బులు 2 వస్తాయి. 3వ ఫేజ్లో పని ఉండదు, డబ్బులు వస్తాయి. 3వ స్టేజ్కి రావాలనుకుంటే ముందు మీ ఇంటిగ్రిటీ కరెక్ట్గా ఉండాలి, మీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే 3వ స్టేజ్కి చాలా హ్యాపీగా వస్తారు. లేదంటే మిగతా క్రిమినల్స్ లాగే మీరు కూడా కష్టాలు ఎదుర్కొంటారంటే చెప్తున్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళకి న్యాయం చేయాలంటే ఈ ప్రొఫెషన్కి రండి. మోహన్ దాస్ గారి లాగా ఒక రోల్ మోడల్ తీసుకుంటూ కమ్మని చేయండి. ఇది వారం మోహన్ దాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, సూపర్. నేను ఫుల్ ఎంజాయ్ చేశా. మరి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఎంత ఎంజాయ్ చేసి చూడాలి. అంటే మీరు ఏదో చెప్పేవాని కాకుండా ప్రాక్టికల్గా ఒక్కొక్క పాయింట్ చెప్పుకొస్తున్నారు. వర్క్ నో మనీ, వర్క్ మనీ, థర్డ్ పార్ట్ నో వర్క్ ఫుల్ మనీ. అంటే ఈ 3వ స్టేజ్ రావాలంటే ఖచ్చితంగా ఈ రెండు ఉంటే కదా సార్. రెండు ఉండాలంటే కరెక్ట్ స్టెప్స్ చేసుకుంటూ రావాలి. రాత్రి 3వ స్టేజ్ రారు. రాత్రి 3వ స్టేజ్ రావాలనుకుంటే ఇంకోటి చెప్తాను. ఈ వృత్తిలో మిమ్మల్నే ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ పెర్ఫార్మెన్స్ని ప్రజలు చూస్తారు. ప్రతి క్షణము మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఒక సోషల్ గ్యాదరింగ్లో ఉంటాం. లీగల్ లాయర్ అనేవాడు కోర్టులో నేను కేసు చేస్తున్నాను అనుకోండి, అవతల వైపు చూస్తుంటాడు, జడ్జి చూస్తుంటాడు, వేరే కేసులో వాళ్ళ బంధువులు వచ్చినోడు కోర్టులో కూర్చొని ఉంటారు, వాళ్ళు చూస్తారు. సో మీ కాండక్ట్ ఇట్ రిఫ్లెక్ట్స్ అమాంగ్స్ట్ ది క్లయింట్స్. అంటే ఒక పువ్వు స్మెల్ కనపడదుగా, వాటర్ ఇట్ గోస్ విత్ ఎయిర్ కనపడదు. లీగల్ ప్రొఫెషనల్ రెప్యుటేషన్ అంతే.
నా రెప్యుటేషన్ రావాలంటే, వృత్తిలోకి రావాలంటే ఏమన్నా లేని శ్రమ చేయాల. హానెస్ట్. ఇప్పుడు ఒక కేసులో ఒక ఐఓకి నాకు ఎప్పుడు ఫైట్ ఉండేదన్నమాట. అతను మంచి ఆఫీసరు, అతను పెట్టిన కేసులన్నీ నాకే వస్తుండేవి. ఒక స్టేజ్లో ఒక పోలీస్ స్టేషన్లో నేను జూనియర్గా చేస్తున్నప్పుడు 20 కేసులు రిజిస్టర్ అయిన కొన్ని నెలల్లో 3-4 మిస్ అయ్యి మిగతా మొత్తం నాకు వస్తుండే. ఆయన ఏం చేశాడు, ఒక ముద్దాయిని పట్టుకొని దొంగతనం కేసులో ఉంగరం, వాడికి ఏం చెప్పాడు, రే దాసుగారు మీ లాయర్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఫీజు ఇచ్చుకోలేనని ఉంగరం ఇచ్చిరారా అని చెప్పాడు. ఇదేదో ఉంది కాన్ఫిడెన్స్ దీంట్లో. ఎందుకని నన్ను ట్రాప్ చేద్దాం. అదే అర్థమైంది. వచ్చాడు, అయ్యా నాకు లేదయ్యా ఉంగరం. అరే వద్దురా నాయన, ఫ్రీగా చేస్తాను పోరా అన్న. ఐ డింట్ టేక్ ఇట్. హ్యాడ్ ఐ టేకెన్ ఇట్ ఎట్లా ఉండేదో. మీకు వచ్చేసేవాడు, అట్లా వచ్చేసేవాడు. ఏదో కేసులో ప్రాపర్టీ మీ ఇంట్లో ఉంచారని పెట్టేవాడు. అతను ట్రాన్స్ఫర్ అవుతూ చెప్పాడు, గురుగారు పలానా కేసులో పంపించారు మీ దగ్గరికి, మీరు ట్రాప్ వాడలేదు. చాలా 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 ట్రాప్ చేస్తుంటారండి. ఇప్పుడు మంచి ఎంసీల్లో కేసుల్లో మంచి మంచి గర్ల్స్ వస్తుంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే, ఈ అడ్వకేట్ వీక్నెస్ ఏంది, ప్రైవేట్గా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు మన జగన్ ఎమ్మెల్యే చేస్తున్నాడు ఇప్పుడు అట్ట. ప్రైవేట్ సైడ్ ఆఫ్ ది అడ్వకేట్ ఎట్లా ఉంటాడు, ఇతని క్యారెక్టర్ ఏంటి, ఇతను ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ డ్రింక్ చేస్తాడు, ఇంట్లో తాగుతాడా బయట తాగుతాడా. ఎందుకంటే ఒక టఫ్ డిఫెన్స్ కౌన్సిల్ని చేతిలో పట్టుకోవాలంటే నా వీక్నెస్ పెట్టుకుని సరిపోతుంది. సో ఇదొక యజ్ఞం బ్రదర్, ఇవన్నీ కాదు, ఈ వృత్తి యజ్ఞం అంతే, కంటిన్యూస్ ప్రాసెస్. ఈ యజ్ఞంలో సమిదయ్యేవాళ్ళు సమిదవుతారు, నిలబడేవాళ్ళు నిలబడతారు. రైట్ సార్, కరెక్టే.